ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము రసార్థులైనటువంటి మన ఎమ్మెల్యే దంపతులకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ, వారి నేతృత్వంలో ధారావాహిక సత్సంగాలు జరుగుతున్నటువంటి నేటి ఏఎస్బిలో మనకు విశిష్ట అతిథిగా శ్రీ ఎం రాఘవేంద్ర గారు విచ్చేస్తున్నారు. వారికి మన అధినేత దంపతుల తరఫున మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. వారిని మనం సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. వీరి యొక్క తండ్రి గారి పేరు ఆదినారాయణాచార్యులు గారు, తల్లి పేరు రాజ్యలక్ష్మి గారు. వీరు ఇప్పుడు ప్రస్తుతం పౌరంకి వాస్తవ్యులు. వీరి యొక్క కుటుంబం 82 నుంచి పూర్తిగా స్వామికి అంకితమైనటువంటి కుటుంబం. వీరు చిన్నతనం నుంచి కూడా స్వామి యొక్క ఫోల్డ్లో ఉన్నారు. బాల వికాస్ స్టూడెంటు, బాల వికాస్ గురువుగా కూడా వ్యవహరించారు. అలాగే బాల వికాస్లో ఒక తలపండిన వీరుడు మన రాఘవేంద్ర, అలాగే భజన సింగర్, అలాగే డెడికేటెడ్ సేవాదళ్, అలాగే ప్రశాంతి సేవల్లో ఆ టీంతో నల్గొండ జిల్లా తరఫున యూత్ కోఆర్డినేటర్గా మరి చక్కగా పాల్గొని విద్యుత్ నిర్వహణలో స్వామి యొక్క మెప్పును పొందినటువంటి అకళంక భక్తుడు మన రాఘవేంద్ర. అలాగే వీరికి ఉన్నటువంటి వరం ఏమిటంటే, వీరు మంచి టీనేజ్లో ఉన్నప్పుడే మనకు డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు, వసుమతి గారు, వారి యొక్క దంపతుల యొక్క వారితో స్నేహము, మైత్రి బంధం, ఒక కుటుంబ బంధం కలిగి ఉండటంలో వారి యొక్క జీవితమే ఒక మలుపు తిరిగింది అని ఆయన అప్పుడప్పుడు సగర్వంగా చెప్పుకుంటాడు. ఇప్పటికీ కూడా నా యొక్క జీవితం స్వామి యొక్క పదంలో ఇంత రమ్యంగా, ఇంత సౌరభంగా, ఇంత బ్రహ్మాండంగా నడుస్తోందంటే దానికి ఆ ఆది దంపతులను నేను జీవితంలో మర్చిపోను అని వారు చెబుతూ ఉంటారు. వారి యొక్క సారథ్యంలో ఒక కొత్త పుంతం దొక్కారు. సాయి పదంలో, ఆధ్యాత్మిక పదంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అలాగే డీజేపీ ఇన్ఛార్జిగా కూడా, అంటే దీన జనోద్ధరణ పథకంలో ఈయన ఇన్ఛార్జిగా కూడా వెస్ట్ గోదావరి జిల్లా తరఫున వ్యవహరించారు. అలాగే మరి ఇప్పుడు ప్రస్తుతం పోరంకి శ్రీ సత్యసాయి సేవా సమితి స్పిరిచువల్ కోఆర్డినేటర్గా కూడా సేవ చేస్తున్నారు. అలాగే విద్యావాహిని సెక్టర్ వాలంటీర్గా కూడా అమూల్యమైనటువంటి సేవలు అందించారు. చివరిగా ఈయన చెప్పినటువంటి ఒక చిన్న అంశం చెప్పి, కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారి గురించి ఒక్క మాట. ఆయన ప్రతి కుర్చీలో, సోఫాలో కానీ, ఆయన ఎదురుగా ఉన్నటువంటి కుర్చీల్లో కానీ సాయి ఫోటో పెడతారట, స్వామి యొక్క ఫోటో. ఎవరన్నా అతిథి రాగానే వారిని కూర్చోబెట్టి ఆ ఫోటోని మళ్ళా పక్కకు పెడతారు. మళ్ళా ఆయన లేచేయడంగానే ఆ ఫోటో మళ్ళా యథాస్థానంలో ఆ సోఫాలో కానీ, కుర్చీలో కానీ ఉంటుంది. అంటే నేను ఒంటరిగా ఉండలేదు, నేను నా యొక్క స్వామి ఇంట వెంట దంట ఉన్నారు అనేటువంటి ఒక స్ఫూర్తి రాఘవేంద్ర గారు అంటే ఆ ఫోటో పెట్టడం అనేటువంటి సన్నివేశం ద్వారా, అది కూడా దాంట్లో కూడా పారమ్యాన్ని గ్రహించినటువంటి అమూల్యమైనటువంటి భక్తుడు మన రాఘవేంద్ర. అలాగే వీళ్ళ మిస్సెస్ పైసా జీతం తీసుకోకుండా ఇప్పుడు రాజమండ్రి గురుకులంలో బాల వికాస్ టీచర్గా, మామూలు టీచర్గా కూడా సేవలు అందిస్తున్నారు. వీళ్ళకి వైద్య శాస్త్రం మొత్తం కూడా పిల్లలు పుట్టరని చెప్పినా సరే ఒక దైవదత్తమైనటువంటి వరప్రసాదం సత్యదీప్ పుట్టడం, మొన్న మనకు బాల వికాస కార్యక్రమంలో అతని యొక్క మధురమైనటువంటి కంఠం వినిపించడం, ఇదంతా కూడా మనం అందరం చవి చూసాం. అలాంటి స్వామి పథంలో అదృష్టమైనటువంటి కుటుంబంలో పుట్టి మనందరికీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి రాఘవేంద్రకు మనందరం కూడా శుభకామనలు అందజేస్తూ, మనం ఆయన దివ్యోపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఒక్క నిమిషం సార్. నేను విజయవాడ కానీ వాళ్ళ ఊరు నుంచి ఒక 3 పర్యాయాలు పోయింటిని. 3 పర్యాయాలు నాకు స్టేషన్లో కలిశారు. కలవాలని రూల్ ఏం లేదు. నో రూల్ దట్, బట్ I crossed through his village. Thrice he met me in the railway station. Wonderful boy. God bless you. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ పాదపద్మములతో ప్రణామాలు అర్పిస్తూ, దివ్యజ్ఞాన యజ్ఞంలో భాగంగా 1809వ రోజు ఇంత నిరాటంకంగా స్వామి జ్ఞాన వాహిని ప్రవహించటం, దానిలో పాల్గొన్న సభ్యులందరికీ స్వామి ఎంత ధన్యులము. మనందరం ఆ స్వామి మనకెంత
ఆశీస్సులు ప్రేమను అందిస్తున్నారో సరే, ఆ, చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా సార్ చెప్పిన అన్ని గతం. ప్రస్తుతానికి నేను కేవలం స్వామి భక్తుడిని మాత్రమే. భక్తుడినో కాదో కూడా తెలియని స్థితిలో నేను ఉన్నాను. ఇక్కడ ఉన్న చాలా మంది కంటే నేను చిన్నవాడిని అనుభవంలో, అన్నిట్లో కూడా. అయినా కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ అహం సత్యబోధక్ అనే ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు కూడా నా సొంత కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తూ మా వారందరికీ, సభ్యులందరికీ కూడా మనపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరం కూడా స్వామి పదంలో ఉన్నాం కాబట్టి స్వామి మనకి ఒక ప్రార్థన, స్వామి ఎప్పుడు చాలా పాత రోజుల్లో చెప్పిన ప్రార్థన ఏమన్నారంటే, నీ పదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యం నితాంతాపార భూతదయ తాపసమందార నాకు దయసేయగదే. ఈ ప్రార్థన మనందరం చేసుకుంటూ స్వామి యొక్క భాగవతంలోకి మనందరం కూడా, ఇదంతా సత్యసాయి భాగవతం, ఎంత చెప్పినా తనివి తీరనటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథం. చాలా పాత రోజుల్లో, సుమారు బాగా పాత రోజులు, 50లు 40లు 50లు ఆ దశకంలో, ఇంకా పాత మందిరం రోజులు, పాత మందిరం కూడా కొత్తగా ఏర్పాటు చేసిన రోజుల్లో, తక్కువ మంది భక్తులతో యంగ్ స్వామి ఉన్న రోజుల్లో స్వామిని దర్శించటానికి ఒక ఇద్దరు యువకులు, యంగ్ ఏజ్, టీనేజ్ లో ఉన్నటువంటి యువకులు ఇద్దరు స్వామిని దర్శించడానికి వచ్చారు. స్వామి పాత మందిరం దగ్గరికి అంటే వాళ్ళు చూస్తేనే వాళ్ళు మన అంటే ఈ ప్రదేశం వాళ్ళు కాదు అన్నట్టుగా ఎంతో ముఖవర్చస్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉన్నటువంటి యువకులు. వాళ్ళు పుట్టపర్తిని వెతుక్కుంటూ వచ్చి స్వామి ఎక్కడుంటారు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకొని పాత మందిరం దగ్గరికి వస్తే, అప్పటికే స్వామి అక్కడ శేషగిరిరావు గారని పూజారి గారిని ఆ గేట్ దగ్గరే ఉంచారట. పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళకి నువ్వు సో అండ్ సో డైరెక్షన్స్ ఇవ్వు అని. ఆయన ఏం చెప్పారు అంటే, వీళ్ళిద్దరు రాగానే స్వామి మిమ్మల్ని ఇద్దరిని స్వామి చిత్రావతికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సరే, ఓకే. వీళ్ళు వెనుదిరిగారు. కొంచెం దూరం, చాలా తక్కువ డిస్టెన్స్ వచ్చేటప్పటికే బాగానే ఉంది. ఇప్పుడు చిత్రావతి ఎక్కడుందో మాకు తెలియదు కదా అనుకున్నారు. సో ఎలా చిత్రావతి వెళ్ళటం ఏంటి అనుకుంటుంటే వాళ్ళకి ఎదురుగా చిన్న పిల్లవాడు నడిచిన పాదం ముద్రలు కనిపిస్తున్నాయట. ఇంకా అక్కడ ఏమీ లేదు, ఆ మట్టి మీద ఆ పాదం ముద్రలు కనిపిస్తున్నాయి. సో దే ఫాలో, ఆ పాదం ముద్రని ఫాలో అవుతూ వాళ్ళు వెళ్తే నేరుగా చిత్రావతి నదికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫ్రెష్ అయ్యి స్నానం చేసిన అనంతరం వాళ్ళు చాలా గొప్పగా పాండురంగని దర్శనం జరిగిందట వాళ్ళకి. అక్కడ పాండురంగడి దర్శనం జరిగాక వాళ్ళు అక్కడి నుంచి పాత మందిరానికి వచ్చి రాగానే స్వామి కొద్దిమంది భక్తులతోటి యంగ్ స్వామి కనిపించగానే వాళ్ళ చేతిలో వస్తువులను యథాతథంగా కింద వదిలేసి పరిగెత్తుకొని స్వామి దగ్గరకు వచ్చి స్వామిని హత్తుకొని ఆనంద పారవశ్యం చెందుతూ, నువ్వు ఇక్కడ దాక్కున్నావా, 7 లోకాలు నీ కోసం వెతుకుతున్నాయి అంటూ వాళ్ళు స్వామిని ప్రే చేస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరిని చూసి ఒక మాట అన్నారట, ఈయన తన నిజరూపాన్ని దాచిపెడుతున్నాడు, మన ఎవ్వరం కూడా కనుక్కోలేము, అంతటి మహా దివ్య స్వరూపం ఇది అని చెప్పి ప్రైజ్ చేస్తూ స్వామితో ఆ రోజు గడిపి వెళ్ళటం జరిగింది. వీళ్ళు రావటానికి ఒక 2 రోజుల ముందే స్వామి కాకతాళీయంగా ఒక మాట అన్నారు, ఇద్దరు వేదాంతులు నన్ను దర్శించడానికి వస్తున్నారని 2 days బిఫోరే స్వామి చెప్పారు. కాబట్టి ఏ వేదాంతులైతే స్వామిని దర్శించడానికి తాపత్రయపడతారో అటువంటి దర్శనం మనం ఎన్నిసార్లు పొందాము.
ఆ రూపాన్ని మనం ఎంత కన్నులారా చూసుకున్నామో, ఆయన దర్శన స్పర్శన సంభాషణని ఎంత వీణుల విందుగా తనివి తీరా పొందాము అంటే మనంత అదృష్టవంతులు. స్వామి అన్నారు కదా, దేవతలు కూడా అసూయ పడేటువంటి స్థితిలో మీరున్నారని. అది ఇప్పుడిప్పుడే కొంత కొంత అర్థమవుతున్నటువంటి స్థాయి. అలాగే సాక్షాత్తు కాశీ క్షేత్రంలో విశ్వనాథుని సమక్షంలో 7 తరాలుగా విశ్వనాథుని అర్చన చేస్తున్న ప్రధాన అర్చకులు ఆ 7వ తరం వారు. ఆయనకు స్వామి ఏ, క్షేత్రాన్ని దర్శించాలని అనుకుని తెలిసిన వాళ్ళ ద్వారా ఇలా తాను వస్తానని చెప్తే ఏ- ఆయన రావటానికి ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా స్వామి ఆ, దేహం వదిలేసిన తర్వాతనే జరిగినటువంటి సంఘటన. దేహాన్ని విడిచిపెట్టి మన దేహంలోకి స్వామి చేరినప్పుడు ఆయన వచ్చి బెంగళూరులో మన స్వామి రెసిడెన్స్ త్రయికి వచ్చి ఆయన లోపల వచ్చి కూర్చొని స్వామి ఈ సింహాసనం స్వామి కూర్చునేవారు, ఈ ఉయ్యాల్లో స్వామి కూర్చునేవారు, ఇలా చెప్తారు కదా, అన్నీ చూశాడు. ఆ సింహాసనం దగ్గర ఆ రూమ్, స్వామి రూమ్లో ఆయన నేను ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేస్తానని చెప్పి ఆయన కూర్చుని, సో 2 minutes, 5 minutes, 10 minutes, హాఫ్ అన్ అవర్ ఇలా గడుస్తూనే ఉంది. కానీ ఈయన ఆ కళ్ళు మూసుకునే ఉన్నాడు, కంటిధారలు గారుస్తున్నాడు. చాలా డీప్ తన్మయత్వం, చాలా ఉన్నతమైనటువంటి దివ్య అనుభూతిని ఆయన పొందుతూ చాలాసేపటికి కానీ కళ్ళు తెరిచి ఆయన అన్నమాట, సాక్షాత్ పరమశివుడు ఇక్కడే ఉన్నాడు. ఏ అనుభూతినైతే నేను కాశీ క్షేత్రంలో ఆ సాక్షాత్ పరమేశ్వర సమక్షంలో పొందుతాను, అంతకు మించిన అనుభూతిని నేను ఇక్కడ పొందాను. మీరు ఎంత అదృష్టవంతులు. మేము 7 తరాలుగా విశ్వేశ్వరుడి సేవ చేస్తున్నాము, విశ్వేశ్వరుడి ధ్యానంలో ఉన్నాము, విశ్వేశ్వరుడి కనుసన్నలో బ్రతికాము. కానీ ఎప్పుడూ స్వామి నడయాడుతుండగా చూడలేకపోయాము. మీరెంతటి పుణ్యాత్ములు అని అందరినీ అక్కడ పేరు పేరున వారందరికీ చెప్పినటువంటి సంఘటన. ఏదైతే దుర్లభం, ఏ మానవ వచ్చి నడయాడి మనందరినీ దగ్గరికి తీసుకొని, ఎంతటి భాగ్యం మనది అంటే ఇలా చెబుతూ పోతే ఎన్ని వందలు వేలు ఉన్నాయో ఇటువంటివి. అయినా అంటే అర్థం కాదు మనకి, మన మానవ మేధస్సుకు అర్థం కాకపోయినా మనకున్న స్థాయిలో మనం ఆయన అనుభవిస్తూ ఆనందిస్తూ ఎటువంటి దివ్యావతారాన్ని పాదాలని మనం పట్టుకున్నామంటే నిజంగా చాలా ఆనందం, ఆశ్చర్యం, ఇంతకంటే ఏం కావాలి మన జీవితానికి అనేటువంటి భావన తప్పక కలుగుతాయి. మనందరం కూడా స్వామి నమ్ముకుని స్వామి పాదాలను హృదయంలో ఉంచుకొని మనందరం ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నాము అనుకుంటూ మనందరం కూడా ఆ పదంలో ప్రయాణిస్తున్నాం. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి మనం ఎన్నుకున్న ఈ స్పిరిచువల్ జర్నీలో నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏంటి అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ, అంతే. మనమే బాధ్యులం. ఈ జర్నీలో నువ్వు సక్సెస్ అయ్యావా నువ్వే బాధ్యుడివి, ఫెయిల్ అయ్యావా నీవే బాధ్యుడివి. మామూలు భౌతిక జీవితంలో మనం ఎవరి మీదైనా నింద వేయచ్చు. మనం ఏదైనా ఫెయిల్ అయితే పలానా వాడి వల్ల నేను ఓడిపోయానో, పలానా వాడి వల్ల నేను ఈ స్థితికి వచ్చానో చెప్పచ్చు. కానీ ఆధ్యాత్మికతలో ఆ ఆన్సర్కి స్థానం లేదు. వివేకానందుడు అంటాడు కదా, మ్యాన్ ఈజ్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. మానవుడు తన యొక్క స్థితిగతులకు తానే కారణం. డైరెక్ట్ ఆధ్యాత్మిక స్టేట్మెంట్ అది. మన యొక్క ఉన్నతికి, మన యొక్క తిరోగమనానికి మనమే కారణం. ఇలా మనం చాలాసార్లు మనకి ఆధ్యాత్మికతలో మెయిన్ మనం చేసేది ఏంటంటే మనలో ఏమైనా చెడు గుణాలు, చెడు లక్షణాలు ఉంటే వాటిని సవినయంగా స్వామికి అర్పిస్తూ వాటిని మనం ఓవర్కమ్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ మనకు తగినటువంటి ప్రయత్నాలు చేస్తుంటాం. చాలాసార్లు ఓడిపోతుంటాం. ఓడిపోయిన ప్రతిసారి స్వామి నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఈ క్యారెక్టర్ నేను వదిలేయాల్సింది, కానీ వదలలేకపోతున్నాను. ఇలా మనం స్వామిని ప్రే చేసుకుంటాం.
కానీ మనల్ని పట్టుకున్నటువంటి ఇవేవి కూడా అంత తేలిగ్గా వదలవు. ఇక్కడ జనరల్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్వామి మీరు నా వైపు ఒక అడుగు వేయండి, నేను మీ వైపు 10 అడుగులు, 100 అడుగులు వేస్తాను అంటారు గదా! మరి నేను ఓడిపోతున్నప్పుడు, ఆ క్యారెక్టర్ నేను అధిగమించలేకపోతున్నప్పుడు, ఆ లక్షణాన్ని నేను వదులుకోవాలని ప్రయత్నం చేసి, ఏమీ చేయలేక తిరిగి దానికే లొంగిపోతున్నప్పుడు ఎక్కడ ఈ స్వామి? మరి ఆయనొచ్చి నాకు రక్షించాలి గదా! నేను ప్రార్థన చేస్తున్నాను. బట్ ఆయన ఏం చేస్తున్నారు? ఆ మాత్రం ఆయన చెప్పిందే గదా మనం అడిగేది. నేనొస్తాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను బయట పడేస్తాను. అసలు అవతార లక్ష్యమే అది గదా! కానీ నేనెందుకు చాలా సార్లు ప్రయత్నం చేస్తున్నాను, చాలా సార్లు ఓడిపోతున్నాను. అంటే ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనకి కనిపించేది మన చరిత్రలో మహారాజు కౌశికుడు. కౌశికుడు, విశ్వామిత్రుడు మనకు తెలిసిందే. కౌశికుడు గొప్ప రాజు, చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన మనందరికి తెలిసిన కథే ఆయనది. అక్కడి నుంచి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్తే ఆయన దగ్గర కామధేనువు కనపడింది. వీళ్ళందరికి కావాల్సినవన్నీ జస్ట్ ఆయన ఒక మాట చెప్పగానే అదంతా అరేంజ్ చేసింది. చేయగానే ఈయన అడిగాడు, నేను మహారాజును కదా, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈ రాజ్యంలో ఉన్న ప్రతిదానికి నేను అధికారిని కదా, సో నాకు ఈ కామధేను ఇవ్వు అంటాడు. ఇవ్వనని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది అంటే, నేను ఇంత గొప్ప చక్రవర్తిని, ఇంత మహారాజుని, కానీ ఒక సాధువు ముందు నేను ఓడిపోతున్నానే, ఒక సాధువు ముందు హేళనకు గురవుతున్నానే అనేటువంటి ఆలోచన. మహాకవి శ్రీశ్రీ అంటారు కదా, 100 మంది చేయలేని పని ఒక హేళన చేస్తుంది అంటాడు. ధ్రువుడి హేళన ధ్రువుడిని ఏ స్థాయికి తీసుకెళ్ళింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి చేతిలో పడిన హేళన నరసింహ అవతారాన్ని దింపింది. అట్లాగే రాముడు రావణుని చేత హేళన, అవమానం రావణ వధకు కారణమైంది. ఇలా మనకు చాలా చాలా ఉన్నాయి దృష్టాంతాలు. సో ఎప్పుడైతే ఆయన అహం దెబ్బతిని అవమానానికి గురయ్యాడో, నేను ఈయన స్థాయికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేయటం, 1000 సంవత్సరాలు తపస్సు చేయగానే ఫస్ట్ స్టెప్ ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనకలో ఒకళ్ళు పంపటం, ఆయన వాళ్ళకు మోహితుడై వారితో పుత్రుల్ని కనటం, ఇలా కొంతకాలం సంసార జీవితం గడిపాక మళ్ళీ ఆయనకు గుర్తొచ్చింది, ఏంటి నా లక్ష్యం ఏంటి, నేను చేస్తున్న పని ఏంటని మళ్ళీ తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు చేశాక ఇప్పుడు త్రిశంకుడు వచ్చాడు. అందరూ నన్ను ఈ దేహంతో స్వర్గానికి పంపాలని అడిగితే ఏ మహర్షి ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాడు చివరకు మాట అన్నాడు. చివరికి వశిష్ఠుడు కూడా కాదు పొమ్మన్నాడు. ఎప్పుడైతే వశిష్ఠుడు పేరుతాడో ఈయన వెంటనే ఆహా నేను పంపిస్తాను, ఇప్పుడు నా దగ్గర చాలా తపశ్శక్తి ఉందన్నాడు. ఆ త్రిశంకుని పంపించాడు. అదంతా అదర్ స్టోరీ మనకు తెలిసింది. తర్వాత మళ్ళీ మేనకను పంపించాడు ఇంద్రుడు. ఈయన్ని మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు, తపశ్శక్తి అంతా పోయిందని. మేనకను పంపించినప్పుడు ఈయనకి అప్పుడు గ్రహించి నోను ఈ గతంలో నేను ఇలాగే దెబ్బతిన్నానని ఆవిడ్ని భస్మం చేశాడు. భస్మం చేశాక ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఓకే నేను ఇప్పుడు మొదటిసారి కామానికి లోనయ్యాను, తర్వాతసారి నేను గర్వానికి లోనయ్యాను, సో ఇప్పుడు మేనకని నుంచి నేను బయటపడ్డాను అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆయన బ్రహ్మర్షిత్వం రాలేదు. ఎందుకనంటే క్రోధం ఇప్పుడు ఆయనకుంది. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేసి ఇలా చాలా ఎఫర్ట్స్ చేశాక అప్పుడు లాస్ట్కి ఆయన బ్రహ్మర్షిగా మనందరికీ, గొప్ప మహర్షిగా మనందరికీ తెలిసారు. ఈ స్టోరీ మొత్తంలో ఇదే ప్రశ్నని నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు, స్వామి ఏంటి విశ్వామిత్రుడు కౌశికుడు ఇంత తపస్సు చేస్తున్నాడు కదా, ఇంత నేను ఆయన చేస్తుంది ఏంటి, భగవంతుని కోసం ప్రయత్నమే కదా, ఆధ్యాత్మికంగా పురోగతి కోసమే కదా, మరి మీరు ఏంటి సహాయం చేయరంటే అప్పుడు విష్ణువు చెప్పాడట, సో ఆధ్యాత్మికంగా ఆయన బ్రహ్మర్షిత్వానికి పొందాలి అంటే ఆయనలో 3 దుర్గుణాలు ఉన్నాయి. ఒకటి కామము, 2 ఈ గర్వము, 3వది క్రోధము. ఈ 3 నీకు ఉన్నాయి అని తెలియజెప్పింది ఎవరు? ఈ పరిస్థితులన్నీ క్రియేట్ చేసి ఈ మూడింటిని ఆయనకి తెలియజెప్పి వాటిని అధిగమించడానికి ఆయన పదే పదే ప్రయత్నం చేసి చివరికి విజేత అయ్యి చివరికి బ్రహ్మర్షి అయ్యాడు కదా. ఇవన్నీ నేను సహాయం చేయకుండానే జరిగిందా అంటే, ఆధ్యాత్మికతలో భగవంతుడి సహాయం ఏంటి అంటే మనలో ఉన్నటువంటివన్నీ మనకు గుర్తు చేస్తుంటాడు. నేను గొప్ప ఉపన్యాసకుడిని అనుకుంటాను, కానీ మనకంటే అద్భుతంగా
వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే సమయం ఏ ఆకలి దప్పులు ఏమీ తెలియవు. అంత గొప్ప ఉపన్యాసకులు మనకు చూపిస్తాడు. నేను గొప్ప పాటలు పాడేవాడిని అనుకుంటాను. మనకంటే అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు 100 మందిని చూపిస్తాడు. సో నేను ఇది అని మనం ఏదనుకుంటామో అవన్నీ నువ్వు కాదు అని చూపిస్తుంటాడు. సో అట్ లాస్ట్ ఏంటి మరి మనం ఎక్కడికి అంటే అల్టిమేట్ గా మనం స్వామి ఐ ఆమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్, నేను నీ దాసుడను, నాది అంటూ ఏది లేదు ఇక్కడ, నన్ను నడిపిస్తుంది, నా జీవితాన్ని గడిపిస్తుంది, గమ్యానికి చేర్చేది కేవలం నీవు మాత్రమే. ఈ స్థితికి మనందరినీ పట్టుకురావటమే ఆయన మనకు చేసే సహాయం. ఈ జర్నీలో మనం ఎంతో మందితోటి ఎన్నో రకాల అవమానాలు, చీత్కారాలు, పొగడ్తలు చాలా చాలా పొందుతాం. బట్ అవన్నీ కూడా కావు. సో ఇలా మనందరి తీర్చిదిద్దటం వెనక ఉన్నది ఎవరు అని ఆలోచిస్తే దట్ ఈజ్ ఓన్లీ భగవాన్. ఎవరైతే మన ఆధ్యాత్మిక పురోగతిని మాత్రమే కాంక్షిస్తున్నారో, ఈ ప్రపంచంలో ఈ వ్యక్తులందరూ రకరకాల అవసరాల కోసం మనల్ని ఆశ్రయిస్తారు, కానీ మనల్ని కేవలం ఆధ్యాత్మికంగా అప్లిఫ్ట్ చేయటానికి మనతో వస్తూ, మనతో ఉంటూ, మనం గుర్తించకపోయినా కేవలం మనం నమ్ముకున్నటువంటి ఆ స్వామి మాత్రమే. ఎంతటి భాగ్యం! ఇలాంటి స్వామిని మనం ఆయన మార్గంలోకి మనం రావటానికి కొన్ని ప్రయత్నాలు తప్పక మనం, ఇప్పుడు విశ్వామిత్రుడు అంత సాధారణమైన వాడేం కాదు. ఇంత జరిగాక ఆయన ఏమన్నారు, కౌశికుడి నుంచి విశ్వానికే మిత్రుడు అని. అంటే ఎందుకు విశ్వామిత్రుడు అంటే ఆ విశ్వామిత్రుడే మరి మనకు గాయత్రి మంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి ఈ కృతయుగం నుంచి కలియుగం వరకు కూడా మనకి ఏదైనా సమస్య ఎదురైనా, ఏదైనా మనస్సు అనుకూలంగా లేకపోయినా, చంచలమైనా, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనకి గాయత్రి జపం చేయండి, గాయత్రిని పఠించి ఆ మంత్రాన్ని ఇచ్చింది ఆయన. సో లోకానికి మిత్రుడయ్యాడు కాబట్టి ఆయన విశ్వామిత్రుడు అనే పేరుతోటి అద్భుతమైన మహర్షిగా ఆయన గుర్తింపబడి ఆయన అన్ని అవరోధాలు దాటుకొని ఒక అద్భుతమైన స్థాయికి చేరగలిగాడు. మనకి స్వాయి గాయత్రి ఇచ్చిన గండికోట వారు కూడా, అంటే ఇప్పుడు మనకు చూడండి ఎలాంటి వాళ్ళు మనకున్నారు. అబ్సల్యూట్గా ఒక గాయత్రి రావాలంటే ఇంత తపస్సులు, ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్నిసార్లు ఇన్ని అవరోధాలని దాటాలంటే గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సాయి గాయత్రి అందించిన ఆయన కూడా ఏమాత్రం విశ్వామిత్రుడికి తీసిపోని వాడే కదా. ఒక గాయత్రి అంత ఈజీగా వస్తుందా? పైగా ఆయన ఉన్నాడు, ధియోయోన ప్రచోదయాద్ది, బుద్ధి వికసించుగాక అనేటువంటిది అది. ఈయన తన సర్వ ప్రచోదయా, సర్వము భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఇంకా ఏముంటే అవన్నీ సర్వము ప్రచోదయం అవ్వాలి, సర్వము ప్రజ్వరిల్లాలి, సర్వశక్తులు మన అభివృద్ధికి కావాలి. ఎంత గొప్ప మంత్రం అండి ఇది! మామూలు విషయమా? గండికోట వారి స్థాయి చూడండి. మనం చాలా మంది చూసే ఉంటారు, విని ఉంటారు, ఆయన చూసే ఉంటారు, కానీ ఆయన స్థాయి చూడండి ఎటువంటి వాళ్ళు అంటే అంతటి మహానుభావులు, మహా తపశ్శక్తి సంపన్నులు గుర్తించినటువంటి స్వామిని ఏ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మనం గుర్తిస్తూ వారితో సమానంగా ఆయన యొక్క ప్రేమని పొందుతూ, ఎంత గొప్ప విషయం చూడండి. ఇటువంటి స్వామిని మనం పొందటం కోసం మనం చేసేటువంటి ఎఫర్ట్స్లో, ఈ జర్నీలో కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అవన్నీ చాలా 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 ఉంటాయి. నేను అందులో కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచుతాను. ముఖ్యంగా మనకి స్వామితో క్విక్ రిలేషన్ ఉండాలి అంటే మనం స్వామిని గమనించండి. ఒక దర్శనం, మనం చాలా దర్శనాలు స్వామిని చేసుకొని ఉంటాం కదా. ఒక దర్శనం మనం కూర్చున్నాం, స్వామి వచ్చారు. స్వామి అలా వస్తూ ఇన్ని వేల మంది ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు. కొంతమందికి విభూది ఇస్తారు, కొంతమందికి ఏవో ఉంగరాలు, చైన్లు ఇస్తుంటారు, కొంతమందిని వచ్చావా అని కళ్ళతో పలకరిస్తారు, కొంతమందిని చూసి నవ్వుతారు. ఇలా ఎవడి ఆనందం వాడిది, ఎవడి అనుభూతి వారిది. దూరంగా కూర్చున్నవాడు మాత్రం ఆహా, నేను నా కళ్ళతో స్వామిని చూడగలిగాను, అబ్బా ఏమి స్వామి అండి, ఏమి తెలియజేస్తుంది, ఎంత గొప్ప అవతారం అండి, ఎంత గొప్ప దేహము, ఎంత గొప్ప వర్చస్సు, ఎంత అద్భుతమైనటువంటి చిరునవ్వు అని పొంగిపోతూ అందరం సాటిస్ఫై అయ్యి 100% వస్తాం.
ఎలా మరి ఇంత వేల మందిలో ఉండగా కొంతమంది దగ్గరికి స్వామి వెళ్తున్నారు, కొద్ది మందితో మాట్లాడుతున్నారు, కొంతమందికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎలా అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ మనకు తెలుసు కదా, రికమెండేషన్లు ఉండవు, అందరూ సమానమే, అందరూ ఆ కింద కూర్చోవాల్సిందే, అందరి దగ్గరకు ఆయనే వస్తాడు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు అవి చూడండి. మరి ఏంటి వాళ్ళ దగ్గరకు రావటానికంటే ఒకటి, దట్ ఈజ్ ఇన్నర్ కనెక్షన్. స్వామికి మనకి మధ్యలో ఉండాల్సింది బాహ్యమైన కనెక్షన్ కాదు. బయట తెల్ల బట్టలు వేసుకున్నాము, మేము బాగా విభూది పెద్దగా పెట్టుకొని తిరుగుతాము, వీటన్నిటికీ వాల్యూ లేదు. ఎంత డీప్ ఇన్నర్ కనెక్షన్ స్వామితో మనం కలిగి ఉన్నాము, దట్ మేక్స్ స్వామి టు కమ్ టు అస్. అది మాత్రమే పరుగున మన దగ్గరికి ఆయన వచ్చేలాగా చేస్తుంది. ఈ డీప్ కనెక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఒకసారి మనకి నిజంగా ఇన్నర్ కనెక్షన్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే, నువ్వు నో మ్యాటర్ ఎట్ వాట్ డిస్టెన్స్ యు ఆర్, ఎంత దూరంలో నువ్వు అన్నావు అనేది అసలు సమస్యే కాదు ఆయనకి. ఆయన వీటన్నిటికీ అతీతుడు, కాలానికి అన్నిటికీ అతీతుడు, దూరానికి కాలానికి భౌతికంగా కొలవబడే ప్రతిదానికి ఆయన అతీతుడు. ఇటువంటి ఒక చిన్న సంఘటన మీతో పంచుకుంటున్నాను. మనందరికీ తెలిసిన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు వి శ్రీనివాసన్ గారు చాలా గొప్ప భక్తులు, చాలా ఉన్నతమైనటువంటి స్వామి బాటని అందుకొని నడిచినటువంటి వారు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. రెండోది, స్వామి ఎప్పుడు చెన్నై వచ్చినా వారి ఇంటికి వచ్చి వారి ఇంట్లో బస చేయటం కామన్ థింగ్. అంత తరతర వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చాలా గొప్ప డివోటర్స్. వారు ఒకసారి స్వామి పర్యటన చెన్నైకి పెట్టుకున్నప్పుడు, సేమ్ డేట్స్, స్వామి చెన్నై వచ్చే డేట్స్ సేమ్ డేట్స్, ఈయన చికాగో వెళ్ళాల్సిన అఫీషియల్ పని మీద అవసరం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశారు, అయ్యో స్వామి మరి చెన్నై వస్తే నేను ఉండను కాబట్టి, మా ఇంటికి స్వామి వచ్చే అవకాశం పోతుంది కాబట్టి స్వామి దగ్గరికి, స్వామి ఈ డేట్స్ నేను చికాగో అఫీషియల్ పని మీద వెళ్ళాల్సి ఉందని స్వామిని ప్రార్థిస్తే, స్వామి అన్నారు, సరే పర్వాలేదు, నువ్వు ఏ డేట్స్ వస్తావు, ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు కనుక్కొని, సరే నువ్వు చికాగో నుంచి వచ్చిన తర్వాత నేను చెన్నై వస్తాను అని చాలా ఆనందపడి ఆయన ఇంటర్వ్యూ రూమ్లోంచి బయటకు వస్తుంటే ఆ చివర స్వామి మాట, శ్రీనివాసన్ నీ పని అయిపోయాక చికాగోలో, సో పలానా దేశంలో ఒక వ్యక్తి పేరు చెప్పి ఆయన ఫోన్ నెంబర్ అవి ఇచ్చి, పలానా వ్యక్తి పలానా దేశంలో ఉంటారు, ఆయన నువ్వు కలిసిరా అన్నారు. ఓకే, దెన్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆయన చికాగో ప్రయాణానికి స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి అంతా ఓకే మాట్లాడారు, దెన్ వచ్చేసారు. ఈయన చికాగో వచ్చి ఈయన అఫీషియల్ పని ఈయన పూర్తి చేసుకున్నాక, మరి స్వామి ఆజ్ఞ కదా, సో వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే, ఆయన ఎక్కడో ఇక్కడి నుంచి చికాగో నుంచి దాదాపు ఫ్లైట్లో 14 గంటల జర్నీ పడుతుంది, అంత దూరంలో ఉన్నాడు. దాదాపు 6,500 మైళ్ళ దూరం అక్కడ. సో వెంటనే ఆయనకు కాల్ చేసి, సో పర్సన్ మీరేనా? అవతల వ్యక్తి, ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి చాలా కోపంగా, ఏంటి ఎవరు మీరని అడిగితే, సో ఇట్లా నేను ఇలా పుట్టపర్తి నుంచి స్వామి మిమ్మల్ని కలవమన్నారు. ఓకే, చెప్పండి ఏం చెప్పారు స్వామి అన్నాడు. కలవమన్నారు. వెంటనే ఈయన ఫోన్ పెట్టేసేసాక ఓకే రండి అన్నాడు. ఈయన ఫోన్ పెట్టేశారు. ఆ విన్న అవతల పక్క వ్యక్తికి ఏంటి, స్వామి ఇన్ఫర్మేషన్ నిన్ను కలిసి ఇమ్మన్నారు, అదే కదా అర్థమయ్యేది. ఏంటి విషయం చెప్పండి అంటే, స్వామి నిన్ను కలవమన్నారు అంటే అర్థం ఏంటి, నేను అక్కడికి వచ్చి చెప్తాను నీకు ఏం చెప్పారనేది, ఫోన్లో చెప్పేది కాదు అని అర్థం, సహజం. ఆయన ఓకే రండి అన్నాడు, ఆయన పెట్టేశాడు. ఈయన ఇక్కడ నుంచి 14 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి. బాగుంది, వెళ్తున్నాం, ఏం చెప్పాలి, ఏ మెసేజ్ తీసుకెళ్ళాలి? స్వామి ఏం చెప్పలేదు, నువ్వు ఆయన కలువు అన్నారు తప్ప, మరి కలువు అన్నప్పుడు అడగాలి కదా. ఇప్పుడు అదే విషయం నాకు చెప్తే నేను వెంటనే వెళ్ళే ముందు, స్వామి మరి మీరు పలానా ఆయన్ని కలవమన్నారు కదా, ఏం చెప్పాలని అడిగేవాడిని. అందుకే మనం ఎక్కడ ఉన్నాం. వాళ్ళకేంటి, స్వామి ఏది చెప్తే అంతే, హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు తెలీదా ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో, సో హీ విల్ గివ్.
ఆయన ఏమి ఇవ్వలేదు, కలవమన్నారు, దట్స్ ఆల్, అంతే. చూడండి ఎలా అంటే భగవద్ ఆజ్ఞని ఎలా పాటిస్తారు, ఎలా ఉన్నతులయ్యారు వాళ్ళు, మన పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో డెఫినెట్గా నేనైతే అడిగేవాడిని, అడిగితే వెంటనే స్వామి ఆ మంచిది, నువ్వు ఎవరిని కలక్కర్లేదు అనేవాళ్ళు. బట్ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి, సో 14 గంటలు 6,500 మైళ్ళు ఫ్లైట్లో ఏకపిగిన ప్రయాణం చేసి వితౌట్ రెస్ట్ అక్కడికి వెళ్ళాక ఆయన ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఆ పర్సన్ ఈయన రిసీవ్ చేసుకుని వెళ్ళాను. చూడండి ఇంతకు విషయం ఏంటి, ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయడానికి ఏంటి విషయం, ఏమీ లేదు. ఆయన ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాడు. సో ఇంటికి తీసుకెళ్ళాడు, పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో లోపలికి వెళ్ళాక ఈయన కూర్చోండి అన్నారు. సో మంచి నీళ్ళు తాగుతారా, ఈయన చాలా అలసిపోయి వచ్చాడు. ఓకే కూర్చున్నాక టెల్ మీ వాట్ మెసేజ్ స్వామి సెంట్. ఏమీ లేదు, ఏం చెప్పాలి, జస్ట్ ఈ సెట్ ఏం లేదండి మిమ్మల్ని కలవమన్నారు. అరే కలవమన్నారు బాగుంది, ఏం చెప్పమన్నారు, ఏమీ లేదు, విషయం ఏం లేదు. ఆయన ఆశ్చర్యపోయి ఇది చెప్పటానికి ఇంత దూరం నుంచి వచ్చారా, నేను అడిగా కదా మిమ్మల్ని ఫోన్లో ఏం మెసేజ్ చెప్పారంటే అప్పుడే చెప్తే నాకేం, ఇప్పుడు అప్పుడే నేను చెప్పాను అనుకోండి, చెప్తే ఏమంటాడు, ఏం మెసేజ్ లేదు, అయితే ఓకే నువ్వు రానక్కర్లేదు అంటాడు. బట్ స్వామి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, వెళ్ళి కలువు. సరే ఎలా పాటిస్తారో వాళ్ళంతా, వెళ్ళారు, నో మెసేజ్. ఆయన చాలా గంభీరంగా ఇద్దరి మధ్యలో సైలెన్స్, ఒక పావు గంట తర్వాత స్లోగా ఈ పర్సన్ కంటిదారులు స్లోగా ఆయన ఏడవటం మొదలుపెట్టి ఆయన రైట్ లెగ్ ముందుకు జాపి ఆ షూ సాక్స్లోంచి ఒక తుపాకీని తీసి ఇదేంటో నీకు తెలుసా చూపిస్తే, తెలుసు అది రివాల్వర్, జస్ట్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఈ తలుపులన్నీ మూసుకొని ఈ తుపాకీతో నేను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. జస్ట్ నేను ఎప్పుడైతే ఈ తుపాకీని నాకు నేను గురి పెట్టుకున్నానో అప్పుడు నీ ఫోన్ మోగింది, స్వామి మెసేజ్ ఇచ్చారు. ఏం మెసేజ్ అని నేను అడిగాను చిరాగ్గా. నువ్వేమో కలవమన్నారు అన్నావు, సో కలిస్తే స్వామి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే ఉద్దేశంతో నేను నిన్ను రమ్మన్నాను. సో ఎక్కడ చికాకు, ఎక్కడ స్వామి, 3-4 రోజుల ముందు ఫలానా టైంకి ఫలానా చోటికి ఫలానా వ్యక్తికి ఫోన్ చెయ్యి నీ పని అయిన తర్వాత. అంటే ఎంత డ్రామా జరిగింది ఇక్కడ ఆలోచించండి. భగవంతుని ప్లాన్ ముందు చెప్పటం, ఆయన సర్వజ్ఞత్వానికి ఏమి కొలమానం. నీ పని అయిపోయాక ఈ పని ఎప్పుడైపోయేలాగా చేశారు, ఆయన కరెక్ట్గా ఫోన్ చేసే టైము, ఆయన ఆత్మహత్య చేసుకునే టైము సేమ్ కోయిన్సైడ్ అయ్యేలాగా చేసి ఇప్పుడు రమ్మన్నారు ఇంటికి. రమ్మన్నాక ఏముంది, ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఇప్పుడు కూర్చున్నాక డెఫినెట్గా స్వామి నన్ను రక్షించడానికి, నన్ను ప్రాణాలతో ఉంచడానికే ఈ పని చేశారు. అక్కడి నుంచి కొన్ని గంటల పాటు వాళ్ళిద్దరూ సత్సంగం, స్వామి వాళ్ళకి ఎలా ఉంది, ఇలా చేశారు, ఇలా జరిగింది, ఇలా కొన్ని అవర్స్ అట వాళ్ళు మాట్లాడుకున్నాక శ్రీనివాసన్ గారు అన్నారు, స్వామి సో నేను ఇక్కడ ఇండియాకి వెళ్తున్నాను, వెళ్ళాక చెన్నై వస్తున్నారు, మీరు కూడా చెన్నై రావచ్చు కదా, స్వామి వస్తున్నారంటే డెఫినెట్గా నేను వస్తాను స్వామిని చూడటానికి. ఈయన ఇండియా వచ్చాడు, చెన్నై స్వామి వచ్చారు, ఈయన ఇంట్లో బస చేశారు. సో ఒక 1 డే తర్వాత ఈ పర్సన్ కూడా ఆ దేశం నుంచి స్వామిని చూడటానికి చెన్నై వచ్చారు. చెన్నై రాగానే లోపలికి పిలిచి శ్రీనివాసన్ గారు ఆయన్ని ఈ పర్సన్ ఇద్దరిని పెట్టి స్వామి చాలా కోపంగా, చాలా రౌద్రంగా చెడామడ తిట్టారట. కొన్ని పదాలు చాలా కఠినంగా వాడారట. ఆ వాడినప్పుడు ఈయన ట్రాన్స్లేషన్, శ్రీనివాసన్ గారు ట్రాన్స్లేషన్, ఈయన ఏదో మెతగ్గా చెప్తే, స్వామి యు ఆర్ జస్ట్ ట్రాన్స్లేటర్, నేను ఎంత ఏ పదం వాడానో యాజ్ ఇట్ ఈజ్గా వాడికి చెప్పు అని చెప్పి స్వామి చాలా కోపడి, అంత కోపడ్డాక ఆయన, స్వామి సారీ స్వామి, నా బిజినెస్ అంతా పోయింది, నా డబ్బంతా పోయింది, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా నేను చనిపోవటం తప్ప నాకు వేరే మార్గం లేదు, అందుకనే నేను ఆత్మహత్య ప్రయత్నం చేశానని అడిగితే వెంటనే స్వామి కరిగిపోయి, అలా చేయకూడదు బంగారు, అట్లా కాదు, నేనున్నాను కదా నీకని స్వామి ఓదార్చి, ఏం పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ నీ బిజినెస్ని స్టార్ట్ చేయి అని చెప్పి ఆశీర్వదించి ఆయన పంపించి, అగైన్ ఆ తర్వాత ఆయన మళ్ళీ తన పూర్వస్థితికి రావటం జరిగిందట. అంటే ఇక్కడ సో ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇన్నర్ కనెక్షన్. ఇన్నర్ కనెక్షన్ ఎవరు, వన్స్ స్వామితో మనం ఇన్నర్ కనెక్షన్, స్వామి అదే కదా నువ్వు
ఆకాశానున్న అడవిలోనున్న నట్టేటబడి ఉన్న మదిని సాయి మరువడని ఎప్పుడు అనే మాట, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో, కొన్ని వందల వేల ఉదాహరణలు ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ ఇన్నర్ కనెక్షన్ మెయింటైన్ చేస్తే మనకి ఎంతో స్వామి అంతకంటే ఇంత వెంట జంట రక్షిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. అట్లాగే మనకు ఉండాల్సిన రెండవ లక్షణం మంచి పట్టుదల. ఎలాగైనా స్వామి యొక్క ఆశీస్సులు పొందాలి, స్వామి ప్రేమను పొందాలి అనేటువంటి పట్టుదల చాలా ఇంపార్టెంట్. అవరోధాలు చాలా వస్తుంటాయి. ప్రతి అవరోధం మనం వెనక్కి తీసుకెళ్తుంది. మళ్ళీ మనం మనకున్న పట్టుదలతో వాటన్నిటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటిది ఒక చిన్న సంఘటన, స్వామి స్టూడెంట్స్ మధ్య జరిగినటువంటి సంఘటన. పుష్కరాజ్ అనే స్వామి విద్యార్థి ఉండేవాడు, స్వామి దగ్గర చదువుకునే విద్యార్థి. ఈ అబ్బాయికి ఏంటంటే ప్రతిరోజు స్వామి ఫస్ట్ లైన్స్లో, స్టూడెంట్స్కి ఉంటుంది కదా, సో ఫస్ట్ లైన్స్లో ఉండి స్వామి దర్శనం, స్వామిని చూడాలి, స్వామిని ఆస్వాదించాలి, ఇది చాలా తీవ్రమైన ఆకాంక్ష. మరి అందరు లైన్లతో మనం చూస్తాం కదా, హాస్టల్ నుంచి వస్తుంటారు. సో అక్కడ ఏంటి, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ కూర్చుంటారు, తర్వాత వాళ్ళు అలా కూర్చుంటుంటారు. ఈ అబ్బాయి చాలాసార్లు ఫస్ట్ కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే ఏదో 1 or 2 times వచ్చింది తప్ప కుదరట్లా. బట్ ఈయనకేంటి తీవ్రమైన ఆకాంక్ష, ప్రతిరోజు స్వామిని ఆ ఫస్ట్ లైన్లో కూర్చోవాలి. దానికి ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే, ఈవినింగ్ లాస్ట్ అవర్స్ ఉంటాయి కదా క్లాసులు, ఆ క్లాసులు ఎగ్గొట్టి ఈ వార్డెన్ వీళ్ళందరి కళ్ళు కప్పి పిల్లలందరితో కాకుండా ముందే అక్కడికి వెళ్ళిపోయి ముందు అక్కడ కూర్చునేవాడు. సో ఫస్ట్ ఈ ఉండేవాళ్ళు, తర్వాత వచ్చేవాళ్ళు, తర్వాత ఇలా కొంతకాలం జరిగాక ఒక రోజున అనుకోకుండా ఈ అబ్బాయితో పాటు మిగతా నలుగురు, మొత్తం 5గురు స్వామి కంటపడ్డారు. స్వామి వచ్చి, మీరు ఎందుకు ముందే వచ్చేసారు, అక్కడ క్లాసులు జరుగుతున్నాయి కదా అని స్వామి పట్టేసుకున్నారు. పట్టుకొని వాళ్ళతో అన్నారట, ఉండండి మీ పని చెప్తాను, మిమ్మల్ని ఇప్పుడు బాగా నేను మీ వాద్యంతో మీ సంగతి చెప్తానని స్వామి అని వెంటనే తలుపు తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూ రూమ్లోకి విసురుగా వెళ్ళిపోయి వార్డెన్ ఎక్కడాన్ని పెద్ద పెద్ద కేకలు పెడుతూ, వార్డెన్ ఎక్కడ పిలవండి అని గట్టిగా రౌద్రంగా అరిచి, ఇదంతా స్వామి నటన సూత్రధారి. పిలిచి, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం డ్యూటీ చేస్తున్నావు, పిల్లల క్లాసులు అగ్గొట్టి మరి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారని గట్టిగా చెడామడ తిట్టేసి 5గురిని మీరు ప్రత్యేకంగా చూడండి, అది ఇంకోసారి ఇంకో పిల్లవాడు ఇలా క్లాసులు ఎగ్గొట్టి దర్శనాలకు రాకూడదు, వాళ్ళకి ఇచ్చిన టైంలోనే రావాలి, పద్ధతి ప్రకారం రావాలి, ఇవన్నీ స్వామి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ చేశాక వార్డెన్ వచ్చి వీళ్ళ మీద ఈ 5గురిని నిఘా పెట్టింది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ వార్డెన్ వెళ్ళిపోగానే స్వామి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి చాలా చిలిపిగా నవ్వుతూ, అయిపోయింది మీ పని అయిపోయింది, ఇక నుంచి ఫస్ట్ మీరు రాలేరు. సో అన్నారట, ఛాలెంజ్గా అన్నారట, ఇంకా మీరు ఎప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చి కూర్చోలేరు అని. సో ఈ పిల్లవాడు స్వామి చెప్పిన ఆ మాటని, ఓ స్వామి, నేను మీకోసం తాపత్రయపడి వస్తున్నాను, మీరేమో ఇక్కడికి రాని అని అంటున్నారు, లేదు నేను ఎలాగైనా ప్రయత్నం చేసి స్వామి ఫస్ట్ లైన్స్లో రావాలి అని కొన్ని రోజులు, వారాలు, నెలల తరబడి ఏం చేస్తే ఎలా చేస్తే అని చెప్పి చాలా 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 రీసెర్చ్ చేసి ఆయన ఒక మార్గం కనిపెట్టాడు. ఏంటంటే, ఈ హాస్టల్లో ఎవరికైతే సిక్ అవుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు, తలనొప్పులు, వామిటింగ్స్, చేతులు ఏమైనా దెబ్బలు తగిలిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పాపం ఇంత దూరం నడిచి దర్శనానికి వెళ్ళాలి కదా. అందుకని నేను ఒక ఉపాయం చేసి వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్, ఈ సిక్ అయిన పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు దర్శనానికి అంత దూరం నడుచుకుంటూ రాలేరు, నా దగ్గర సైకిల్ ఉంది, నేను వీళ్ళని నా సైకిల్ మీద కూర్చోబెట్టుకొని నిలయానికి తీసుకెళ్తాను, జాగ్రత్తగా నేను వాళ్ళని అక్కడ కూర్చోబెడతాను, మళ్ళీ దర్శనం అయిపోయాక నా సైకిల్లో వాళ్ళని ఇక్కడ దింపుతాను అన్నాడు. సో వార్డెన్ వెరీ గుడ్, అక్కడ చాలా మంచి ఆలోచన, ఎవరైతే అసహాయులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటం గ్రేట్ సర్వీస్ కదా అని ఆయన అప్రిషియేట్ చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి వీళ్ళు కుంటుకుంటూ లేదా నిదానంగా నడుచుకుంటూ ఆ దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఇదంతా. అందుకని వార్డెన్ గారు ఏమన్నారట, సరే నువ్వు వీళ్ళకంటే ఒక 15 గంట 20 నిమిషాలు ముందే వెళ్ళు, ఈ సిక్ పర్సన్స్ని తీసుకొని నువ్వు సైకిల్ మీద వెళ్ళిపో. సో ఇప్పుడు ఏమైంది, అఫీషియల్గా ఆయనకి ముందు వెళ్ళే ఛాన్స్ దొరికింది. అమ్మయ్య కొట్టేసాం అనుకున్నాడు. చక్కగా వెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి జాగ్రత్తగా వాళ్ళకి సర్వీస్ చేస్తూ, సో ఈయన కూడా అప్పుడు ఫ్రంట్
కూర్చోవటం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజులు జరిగాక స్వామి ఇంటర్వ్యూకి పిలిచి చాలా మెచ్చుకొని, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చేసింది రైటా రాంగా ఇవన్నీ పక్కన పెడితే ద ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ ఎంత గొప్పది అంటే ఎంత తీవ్రమైనది. ఓ పక్కన అధికారులు అందరూ మందలించారు, స్వామి కూడా మందలించారు. బట్ ఈవెన్ దో లేదు స్వామి, నాకు మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, నేను మిమ్మల్ని మీ దర్శనాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాలని ఉద్దేశంతో అని ఆ అబ్బాయి చెప్పి, రెండోది మరి స్వామి ఎలా ఇక్కడ రెండు, ఒకటి కంప్లీట్ ఇంటెన్షన్, రెండోది ఇతరులకు సర్వీస్ చేయటం ద్వారా ఒకేసారి చూసారా ఒక ఆలోచనతోటి అటు మంచి సేవ అందించినట్టు అయింది, ఈ ఇంటెన్షన్ని ఇంకా పెంపొందించుకొని ఇంటెన్షన్ని వదిలేయకుండా స్వామికి దగ్గర అవటం. అప్పుడు స్వామి అన్నారు, స్వామి అదే చెప్పారు, నీ ఇంటెన్షన్ గొప్పది, సో అందువల్లే నేను నిన్ను అనుగ్రహించాను, బట్ దాన్ని ప్రాపర్ వేలో చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. చూసావా ఒక మంచి మార్గం ద్వారా నీ ఇంటెన్షన్ని పెట్టావు, ఇంతకుముందు నీ ఇంటెన్షన్ సేమ్ ఇంటెన్షన్, కానీ ఒక చెడు మార్గంలో నువ్వు ఇంటెన్షన్ తీసుకు క్లాసులు ఎగ్గొట్టి ఒక స్వార్థపూరితమైన అందరికంటే ముందు ఉండాలి దీంతో వచ్చావు. ఇప్పుడు సేవ చేస్తూ ఇతరులకు ఉపయోగపడుతూ నీ ఇంటెన్షన్ నెరవేర్చుకున్నావు, ఇలా నెరవేర్చుకోవాలి అని స్వామి మెచ్చుకోవటం జరిగింది. కాబట్టి తీవ్రమైన ఇంటెన్షన్కి భగవంతుడు, అందుకే కదా మన పురాణాల్లో మనం అన్ని కథలు చూస్తే రాక్షసులు తపస్సు చేస్తే కూడా పరమశివుడు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు తెలుసు కదా, ఇప్పుడు అందరికీ మామూలు మానవులకి తెలుసు వీడు రాక్షసుడు, వీడి వల్ల వినాశనం అని. అయినా ఆయన ఎందుకు లొంగిపోతాడంటే దట్ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఆయన అనుగ్రహం పొందాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష, తీవ్రమైన పట్టుదలకి భగవంతుడు లొంగిపోతాడు అనేది మనకి ఇలా సంఘటన ద్వారా మనకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అట్లాగే ఇంకొక క్వాలిటీ మనకు ఉండాల్సింది, మనం నమ్ముకున్నటువంటి స్వామి భగవంతుడు సమస్తాన్ని మార్చేయగలడు, సమస్త స్థితిగతులను ఆయన మార్చేయగలడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకు స్వామి దగ్గరకు వెళ్తున్నాము అంటే ఏదో స్వామి దేవుడు అని చెప్పారు కాబట్టి ఇటువంటి పై ఆలోచనలు ఉండకూడదు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం స్వామి చిన్న కథలో చెప్తారు కదా, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు అలా సరదాగా నడుచుకుంటూ వాకింగ్ చేస్తున్న టైంలో కృష్ణుడు చూపించి, అదిగో అది పావురం చూసావా ఆ పక్షి అన్నారు. అర్జునుడు వెంటనే అవును కృష్ణ అది పావురం, పావురం కాదే నెమలిలాగా ఉంది అంటే అవునవును అది నెమలి, అలాగదే కాకిలాగా ఉంది, అవును అది కాకి, ఏంటి నేను ఏదంటే అది అంటున్నావు అంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు దేన్నైనా ఎలాగైనా మార్చగలవు, నేను ఇది కాదు, నా ఆర్గ్యుమెంట్, నా స్థాయి, నా మానసిక స్థితి, నాకున్నటువంటి జ్ఞానం ఏ పాటి నీ ముందు, నీ మాట, నీ నోటి వెంట ఒక మాట వచ్చింది అంటే అది సత్యం, ఎప్పటికీ నిలిచిపోతుంది, ప్రపంచం అంతా పోయినా సరే ఆ మాట నిలిచిపోతుంది. అందుకే భగవద్గీత ఎన్ని యుగ యుగాలకు అలా నిలిచిపోతూనే ఉంది ఆయన చెప్పిన మాటలు. అలాగా ఆయన ఏదైనా చేయగలరు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్కి మనం చూస్తే స్వామి ఇన్స్టిట్యూషన్లోనే ప్రొఫెసర్ రఘునాథ్ సఫాయా అని ఆయన ఉన్నారు. ఆయన స్వామి దగ్గర హిస్టరీ, ఫిలాసఫీ టీచర్గా పనిచేశారు, ఆ సబ్జెక్ట్స్ బోధించేవారు. ఆయనకి ఏంటి అంటే వాళ్ళ తరతరాలుగా, వాళ్ళ తాతల వంశపారంపర్యంగా ఈ జ్యోతిష్యము, తర్వాత హస్త సాముద్రికం, చాలా డెప్త్ నాలెడ్జ్ జ్యోతిష్యం పట్ల. తర్వాత హస్త సాముద్రికం అంటే మన చేతిలో ఉన్నటువంటి గీతల్ని చూసి జాతకం చెప్పటం అనమాట. ఆయన చాలా నమ్మేవారు, ఆయన చాలా నాలెడ్జ్ ఉన్నవారు, ఏదో ఆషామాషి అతను కాదు, చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇలా ఆయన స్వామి దగ్గర పనిచేస్తూ అప్పుడు కూడా ఆయన భవిష్యత్తుని, తర్వాత ఇవన్నీ అప్పుడప్పుడు స్టూడెంట్స్కి సరదాగా ఇట్లా ఆయన ఏదో ఉన్నారు. స్వామి ఒకసారి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడట స్వామి అన్నారట, నా దగ్గర ఉన్నావు కదా ఇంకా ఎందుకు ఇవన్నీ పాటిస్తావు, అక్కర్లేదు. ఆయన అన్న, స్వామి మాకు తరతరాలుగా వచ్చింది కదా ఇది అలాగానే. అప్పుడు స్వామి ఆయనతో అన్నారట, బాగుంది, ఈ జాతక చక్రాల్లో, ఈ హస్తరేఖల్లో నీకేం తెలుస్తుంది స్వామి, ఏవి ఎక్కడెక్కడ గండాలు ఉన్నాయో ఇటువంటివి తెలుస్తుంది. స్వామి అప్పుడు అన్నారు, నీకు ఏ చెడు రాబోతుందో చెప్తాయి అవి, కానీ అవేం తీర్చావు కదా, నీకు ఒక ఇండికేషన్ ఇస్తాయి, ప్రిడిక్షన్ అంతే కదా.
అదొక ఎక్స్పెక్టేషన్, ఫలానా సమయంలో ఇలా జరగచ్చు అనేది. కానీ అది జరిగినప్పుడు నేను రక్షించలేవు కదా అన్న. ఏ స్వామి అవి రక్షించలేవు, కాకుంటే మనం ముందే ఏమైనా ప్రికాషనరీగా పరిహారాలు చేసుకోవచ్చు, ఇలా ఉంటాయి కదా ఆన్సర్లు అని చెప్పారు. ఇప్పుడు స్వామి అన్నారట, సరే కాసేపు ఇలా మాట్లాడుతుంది, సరే మరి నీ చేతి రేఖలు నీకు తెలుసు కదా, ఒకసారి నీ చేతి రేఖలు చూసుకొని నీ ఫ్యూచర్ ఏంటో చెప్పు అన్నారట. నేను మామూలుగానే ఈయనకు బాబు ఎవ్రీడే వాళ్ళకంతా ఎప్పుడు తన మీద తాను తన రేఖల్ని తాను అనాలైజ్ చేసుకుంటూ ఉంటాడు కదా. సో ఈయన రెండు చేతులు రుద్దుకొని చేతులు ఓపెన్ చేసేటప్పటికే నమ్మగలమా, ఒక్క గీత కూడా అరచేతిలో లేదు, ఒక్క గీత లేదు, ప్లెయిన్ గా ఉందటండి చర్మం అంతే, ఒక్క గీత లేదు. మళ్ళీ చూసుకుంటాం. స్వామి ఏమో ముసి నవ్వులు నవ్వుతూ ఆయన వంక చూస్తూ ఉన్నారు. ఆయన 2-3 సార్లు ప్రయత్నం చేసి చూసి ఒక్క గీత లేదు. తర్వాత ఆయన స్వామి పాదాలు పట్టుకొని ఉండగా స్వామి మళ్ళీ, బంగారు నాదన్ ఏం పర్వాలేదు, భగవంతుడు భక్తి వీటన్నిటిని దాటిస్తుంది, ఇలా స్వామి చెప్పాల్సిన మాటలు చెప్తూ ఆయన అరచేతుల మీద స్వామి ఇలా 2-3 సార్లు ఇలా టచ్ చేయగానే మళ్ళీ యథాస్థితిలో ఆయనకి ఇంతకు ముందున్న చేతి రేఖలన్నీ వచ్చాయి. దీనివల్ల ఆయన చెప్పే అంటే ఇక్కడ మనకి ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎందుకు స్వామి పాదాలు మనం ఏనాడైతే పట్టుకున్నామో అప్పుడే మన తలరాతలన్నీ మారుతాయి. నిస్సందేహంగా రాతలన్నీ మార్చేటువంటి రత్నాకర సాయి. ఒక్కసారి మనంతట మనం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాం కదా, స్వామి ఫోన్లోకి రానప్పుడు మన జీవితము, స్వామి ఫోన్లోకి వచ్చాక మన జీవితము, మనం ఎన్నిసార్లు స్వామి ద్వారా రక్షింపబడ్డాము, ఎన్నిసార్లు స్వామి ద్వారా కాపాడబడ్డాము, ఎన్నిసార్లు మనం కొద్దిలో ప్రమాదాల నుంచి తప్పించుకున్నాము, దురదృష్టం నుంచి అదృష్టం వైపుకి వచ్చాము. కొన్ని సంఘటనలు మనం బలంగా జరగాలని కోరుకున్నాము, అవి జరగలేదు. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం అనుకున్నది జరిగి ఉంటే ఎంత ప్రమాదకరమైన స్థితిలో నా జీవితం ఉండేది కదా అనిపించని భక్తుడు ఎవరైనా ఉంటారా చెప్పండి? అసలు ఆయన కంటే తెలిసినటువంటి జ్యోతిష్యుడు ఎవరున్నారు మన గురించి? ఇంకా మనం ప్రత్యేకంగా చూసుకోవాలా? ఒకసారి ఆయన పాదాల చెంత చేరాక ఇంకా మనం ఇవన్నీ పట్టించుకోవాలా? ఇవన్నీ చూసుకోవాలా? అంతటి దేవాది దేవుడు మన చెంతనుండగా ఇవన్నీ మనం పట్టుకొని ఈ మూఢనమ్మకాల వెంట పరిగెత్తాలా? ఒకసారి మనందరం ఆలోచించాలి. కాబట్టి మన రాతలన్నింటినీ సరిచేయగలిగినటువంటి అద్భుతమైన దివ్యావతార మూర్తి పాదాలు మనం పట్టుకున్నాము. మనం పట్టుకోలేదు, ఆయనే మనని పట్టుకున్నాం. ఎన్ని జన్మల సుకృతము, జన్మల సుకృతం. మనం పట్టుకోవటం ఏముంది, కాసేపు పట్టుకుంటున్నాం, కాసేపు వదిలేస్తున్నాం, కాసేపు స్వామి అంటున్నాం, కాసేపు లౌకికం అంటున్నాం. పట్టుకున్నది మనం కాదు, ఆయన పట్టుకున్నాడు కాబట్టి మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఎంత ప్రేమ మనం అంటే స్వామికి, ఎంత అదృష్టవంతులం మనం. ఇన్ని కోట్ల మందిలో మనల్నే పట్టుకోవాలి ఆయన. ఏం చూశాడు భగవంతుడు మనలో? రాఘవేంద్ర, సార్ సైరన్ సార్ ఒక మాట. నిన్న మేము సత్యం సుందర్లో ఆ రామబ్రహ్మం గారికి 900 ఉత్తరాలు రాశారు కదా. మన ఆయన 900 ఉత్తరాలు. అసలు ఇమాజిన్, నాకు నిన్న నుంచి నేను షాక్ లోకి వెళ్ళిపోయినా. 900 ఉత్తరాలు రామబ్రహ్మం గారికి ఒక్కడికి రా. ఇప్పుడు చెప్పుకోరు నువ్వు. చాలా చాలా గ్రేట్. అలాగా. సో హీ కెన్ డూ ఎనీథింగ్. అట్లాగే ఇంకొక క్వాలిటీ మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీ, మనం ప్రదర్శించాల్సిన క్వాలిటీ అచంచలమైనటువంటి విశ్వాసం. స్వామి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని మనందరం కలిగి ఉండాలి. అది మనకుంది ఎలాగో, కాకుంటే దృఢతరం చేసుకోవటానికే మనం ఇవన్నీ సాధనలు చేస్తున్నాం. స్వామి అచంచల విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇందాక అనుకున్నట్టే నీ కోసం స్వామి ఏమైనా చేస్తారు. నువ్వు నిజంగా ఆర్తితో అచంచల విశ్వాసంతో పిలిస్తే ఏ రూపంలో వచ్చి నిన్ను కాపాడతాడో ఎన్ని కోట్ల ఉదాహరణలు ఉన్నాయి మనకైతే. అటువంటిది ఒకటి నాకు బాగా నచ్చిన ఒక చిన్న ఉదాహరణ పంచుకుంటాను.
మన నెల్లూరుకి సంబంధించి పాతకాలం డివోటీస్, చాలా గొప్ప డివోటీ. వాళ్ళ కుటుంబం అంతా కూడా స్వామికి ఎంతో ఆత్మీయులు, ఆప్తులైనటువంటి వాళ్ళు. వాళ్ళ పిల్లలందరూ, మనవలు వాళ్ళందరూ స్వామి దగ్గర చదివారు. బాబు నాయుడు గారు అంటారు. ఎంత గొప్ప డివోటీస్. స్వామి యంగ్గా ఉన్నప్పుడు, స్వామి 20 ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళు స్వామిని ఎంతో ఆరాధ్యంగా, స్వామిని గుర్తించి ఏ, చాలా చాలా సన్నిహితమైనటువంటి వారు వాళ్ళంతా. వాళ్ళ చరిత్ర చెప్పుకుంటేనే చాలా ఉంటుంది వాళ్ళ ఇది. ఆయన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఆయన ఈ మైకా మైన్స్ బిజినెస్ చేసేవాళ్ళు. ఆ మైన్స్, మైకా తవ్వి ఆ బిజినెస్ చేశారు. ఒకసారి అనూహ్యంగా కలెక్టర్ గారు వాళ్ళ ఆ మైన్ని క్లోజ్ చేయమని ఉత్తర్వులు ఇచ్చి మూసేయించారు. వెంటనే ఈయన స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఏం బాబు నాయుడు ఇలా దిగులుగా ఉన్నామని స్వామి అడుగుతారు, అన్నీ తెలిసినా కూడా అడిగితే, ఆయన ఒక మాట, మైకా మైన్స్ ఇలా మూసేశారు అని ఆయన ఒక గొప్ప మాట. అందుకే స్వామికి వాళ్ళు ఆత్మీయులు అవుతారు. ఏమన్నారంటే, స్వామి నా సంగతి వదిలేయండి, డబ్బు సంపాదన వ్యాపారం వదిలేయండి, కానీ ఆ మైండ్ మీద 2000 కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు పాలయ్యారు. ఇంత గొప్ప మాట. స్వామికి ఆ మాట చాలా బాగా నచ్చింది. నచ్చి స్వామి ఏమన్నారంట, మరి ఏమైంది, నువ్వు కేసు ఫైల్ చేయ వాళ్ళ మీద అన్నారు. స్వామి, ఇక్కడ కలెక్టరు గవర్నమెంట్ నాకు ఎగనెస్ట్ గా ఈ రూల్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి మూసేయించారు. గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా నేను ఒక వ్యాపారవేత్తను, ఒక మామూలు మనిషి, నేను కేసు ఎలా ఫైల్ చేస్తానంటే, లేదు లేదు, యూ హ్యావ్ టు ఫైట్, నువ్వు పోరాడాల్సిందే అని స్వామి ఎంకరేజ్ చేసి చెప్పటం వల్ల స్వామి ఆజ్ఞ మేరకు ఆయన వెళ్ళి కేసు వేసాడు. కేసు లాయర్ని పెట్టుకున్నారు. అవి జరుగుతా జరుగుతుండగా ఇలా వాయిదాల మీద వాయిదాలు, ఈయన వెళ్ళటం, మరి గవర్నమెంట్కి ఎగనెస్ట్ కదా, వాళ్ళు ఆ మాట ఆ సాకు ఈ సాకు చెప్పి వాయిదాలు వేస్తున్నారు. ఈయన విసిగి వాయిదాలకు తిరిగి స్వామి దగ్గర రావటం, స్వామి ఏమైంది కేసు అని అడగటం, వాయిదా పడింది స్వామి, పలానా రోజులుంది వెళ్తున్నాను, ఓకే వెళ్ళండి స్వామి అంటూ ఇలా జరుగుతుంది. ఈయన ఆ ఫ్రస్ట్రేషన్, ఎన్నిసార్లు తిరగాలి, ఏం జరుగుతుంది, నాకు ఎక్కడ గెలుస్తామన్న నమ్మకం, హోప్ ఏం లేదు అన్నట్టుగా ఈయన స్వామి ఇలా ఇన్ని చాలా కాలమైంది వ్యాపారం మూతబడి, వీళ్ళందరి పరిస్థితి మళ్ళీ ఆయన అదే, వ్యాపారం మూతబడింది స్వామి, నా సంగతి పక్కన పెట్టండి, ఈ కుటుంబాలన్నీ కూడా ఇన్నాళ్ళు పని లేకుండా, జీతం లేకుండా అలమటిస్తున్నారు అనేటువంటి మాట స్వామి దగ్గర చెప్పి, అప్పుడు స్వామి ఆయన పిలిచి, నువ్వు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఫైనల్ హియరింగ్ ఎప్పుడు, స్వామి పలానాదే నెక్స్ట్ వచ్చేదే ఫైనల్, పలానా రోజున ఫైనల్ జడ్జిమెంట్ అని స్వామి అన్నారట. ఆ ఫైనల్ జడ్జిమెంట్ రోజు ఏం జరుగుతుందంటే, నువ్వు పెట్టుకున్నావే లాయరు, ఆ లాయర్ అసలు కోర్టుకి అటెండ్ అవ్వడు. అదేంటి స్వామి, ఆయన మా బంధువు, పైగా నాకు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు, అలా ఉండదు, కేసు ఫైనల్ హియరింగ్ రోజున లాయర్ ఆబ్సెంట్ ఎందుకు అవుతాడు అని ఆయన అన్నాడు. లేదు అవ్వడు, అప్పుడు మీ లాయర్ లేడు కదా, మరి నేను ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి, ఏం చేయమంటావు, నువ్వేమైనా చెప్పాల్సింది ఉందా అని జడ్జి నిన్ను అడుగుతాడు అన్నాడు. ఈయనంటే, స్వామి మీరు ఎప్పుడు 20 ఇయర్స్ యంగ్ స్వామి, 25 ఇయర్స్ మధ్యలో ఉన్న స్వామి, స్వామికి కోర్టు వ్యవహారాలు తెలియవు కదా, అట్లా ఉండదు స్వామి, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడమని అందరూ, కోర్టులో జడ్జి ముందు లాయర్లు మాత్రమే మాట్లాడాలి, నా లాయర్ లేనప్పుడు నన్ను ఎందుకు మాట్లాడమంటాడు, నా అభిప్రాయం ఎందుకు అడుగుతాడు, అందులో అది ఫైనల్ జడ్జిమెంట్ అని అన్నారు. లేదు అలా అంటారు, అప్పుడు నువ్వు నాకేది చెప్పావో అదే చెప్పు, అంటే ఈ 2000 మంది కుటుంబాలు వీధిన పడ్డాయి అనేటువంటి మాటే వాళ్ళకి విన్నవించుకో సవినయంగా. అప్పుడు జడ్జి గారు ఇగో ఈ 2 కళ్ళ మధ్యలో ఇలా చేయి పెట్టి టేబుల్కి తన చేతిని ఆనించి ఒక 2-3 మినిట్స్ ఆలోచించి, కళ్ళజోడు తీసేసి 2-3 మినిట్స్ ఆలోచించి అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు అన్నారు. ఏదన్నట, ఇది ఎప్పుడు జరుగుతుంది స్వామి, ఇప్పుడు అక్కడంతా కోర్టు చాలా బిజీగా ఉండే షెడ్యూల్లో నా లాయర్ రాకపోవటం ఏంటి, నన్ను అభిప్రాయం అడగటం ఏంటి, ఆయన ఏదో కూర్చోవటం ఏంటి, ఇవన్నీ జరగవు అనుకున్నాడు. సరే ఎనీహౌ ఆయన అయిపోయింది. ఫ్యూ డేస్ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్కి ఆయన వెళ్ళింది. సేమ్ యాజ్ స్వామి చెప్పినట్టుగానే వాళ్ళ లాయర్ ఆబ్సెంట్. మనకు ఆశ్చర్యమైంది. దెన్ అక్కడికి వెళ్ళాక ఏడు మీ లాయర్ లేరు. సో మరి ఆయన జడ్జి గారు, మరి నేను ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇప్పుడు మీ లాయర్ రాకపోతే ఎలాగా అంటే, నేను అడిగానండి, నాకు అందుబాటులో లేడు నా లాయర్.
అప్పుడు ఆయన మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు ఈయన స్వామి చెప్పినట్టుగానే ఈ ఈ మైండ్ని నమ్ముకొని 2000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి, ఇన్నాళ్ళ వ్యాపారం పోయింది, వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు అని ఆయన చెప్పగానే సేమ్ స్వామి ఎలా చెప్పారో అలాగా స్వామి ఆయన కళ్ళజోడు తీసేసి ఈ నుదుటి మీద చేయి పెట్టుకొని టేబుల్కి ఆ చేతిని ఆనిచ్చి ఒక 2-3 నిమిషాలు అలా సైలెంట్గా ఉండిపోయారు. ఆ టైంలో ఈ సైలెంట్గా ఆయన ఉన్న టైంలో ఈయనకి ఆ జడ్జి ప్లేస్లో స్వామి కనిపించారట. ఏదైతే స్వామి ఉన్నారో ఆ స్వామి మొహం స్వామి చిరునవ్వుతో కనిపించి ఒక్క క్షణం పాటు అలాగా కనిపించి మళ్ళీ తర్వాత ఆ జడ్జి గారు ఒక 2-3 మినిట్స్ ఆలోచించాక ఆయన కళ్ళజోడు పెట్టుకుని, సో అసలు ఈ మైనింగ్ అనేది గనుల శాఖ వాటి కిందికి వస్తుంది, అంతేగాని ఒక జిల్లా కలెక్టర్ ఈ మైన్ని క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, కాబట్టి కలెక్టర్కి ఎటువంటి అధికారాలు లేవు, దీన్ని తనిఖీ చేసి దీని మీద ఏమన్నా చెయ్యాలి అంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఆ శాఖ మంత్రిత్వం నుంచి రావాలి ఇది, కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ మైన్ని మూయటానికి వీల్లేదని తిరిగి ఈయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పరుగున ఆ తీర్పు పట్టుకొని ఆనందోత్సాహాలతో స్వామి దగ్గరకు వచ్చి పాదాక్రాంతం అయ్యాక స్వామి అన్నారట, అచంచల విశ్వాసం, నీకున్నటువంటి ఫెయిత్ ఇంత చేశాక స్వామి మనకు సాధారణంగా వింటాం కదా, నేనేమీ చేయలేదు బంగారు, నీ నమ్మకమే నిన్ను గెలిపించింది అంటారు. స్ట్రాంగ్ ఫెయిత్, అచంచలమైనటువంటి విశ్వాసం, ఏమైనా జరగని నేను ఇక్కడ పోరాడమంటుంది ఎవరికి, మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ లాయర్లు వచ్చి కూడా అంటే అక్కడ కూడా అంటే నువ్వు ఒక్కసారి స్ట్రాంగ్ ఫెయిత్ తోటి స్వామి మాటల్ని పాటిస్తే ఎవరి ద్వారా ఎవరిలోకైనా ఆయన ప్రవేశిస్తాడు. ఇప్పుడు జడ్జిలోకి వెళ్ళి మొత్తం డెసిషన్నే మార్చేసినట్టుగా. అంటే ఇక్కడ మనం గుర్తు అదే కదా మనకందుకే స్వామి మాట అంటుంటారు చూసారా, నేను అందరిలో ఉన్నాను, నువ్వు ఎవరిని నీ శత్రువులు అనుకుంటున్నావో వాళ్ళలో కూడా నేనున్నాను. నువ్వు వాళ్ళని శత్రువులు అనుకుంటున్నావు, లేదు, నీ అభ్యున్నతి కోసం నేను వాళ్ళని అలా వాడుకుంటున్నాను. ఎంత గొప్ప లీల ఇదంతా నాటకం చూడండి. మనం వాడి వల్లనే నాకు చెడు జరిగింది, వీడి వల్ల జరిగిందని రోజుల తరబడి గంటల తరబడి ఆవేశాలు బాధలు పెంచుకోవటం కాదు, వీటన్నిటి వెనక ఉన్నది ఆయన. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఫర్ ఎవర్ అప్లిఫ్ట్మెంట్, మన అభ్యున్నతి కోసమే, మనల్ని ఉద్ధరించడం కోసమే. అది గుర్తించగలిగితే మనం అప్పుడు సరైన స్పిరిచువల్ జర్నీలో మనం ఉన్నట్టు అవుతాం. కాబట్టి అచంచలమైన విశ్వాసం, అన్నిటికీ కారణం ఆయనటువంటి అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి. అట్లాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంట్రోల్ ఆఫ్ మైండ్. మన మనసుని మనం అది స్పిరిచువల్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ అంటారు. మనందరూ స్వామి అంటారు కదా, నీ మనసు నీ దేహం నీ ఆధ్యాత్మిక పురోగతికి అసలు అవరోధమే కాదంటారు స్వామి. అసలు దేహం మన మాట వింటేగా, మనం అనుకుంటాం ఇది మన దేహం, నా దేహం, నీ మాట ఏది విందు. మీరు కావాలంటే చూడండి, నా జుట్టు తెల్లబడకూడదు అని చెప్పి చూడండి, దేహం నీదేగా మాట వింటుందా? నా పళ్ళు ఊడిపోకూడదు అని చెప్పి చూడండి, ఏది వినదు. నీ మాట నీ దేహం అస్సలే విందు. అది మనదంటాం మనం, అది నా దేహం అంటాం, నీది గానే కాదు. అసలు దేహంలో ఏ కణము నీ మాట వినదు. నాకు ఇప్పుడు ఇది జరగకూడదని అడగండి, నిద్ర రాకూడదని అడగండి, ఆగదు. నిద్ర రావాలని అడగండి, రాదు. దాని ఇష్టం, దాని చేతిలో మనం ఉన్నాం. మన చేతిలో అది ఎప్పటికీ లేదు, మనం ఉందని అనుకుంటున్నాం. మరి అవరోధం ఏంటి? ఎవరు అంటే దేహం దాని పద్ధతి ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. అవరోధం ఎవరు ఈ స్పిరిచువల్ జర్నీలో అంటే మనసు. స్వామి అదే అంటారు కదా, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయ. మరి ఎందుకు ఈ అవరోధమైన మనస్సుని భగవంతుడు మానవులకు ఇచ్చాడు అంటే, ఈ మనస్సును పట్టుకునే మనం మోక్షాన్ని, అల్టిమేట్ గోల్ని చేరాలి కదా. స్వామి మనకి వాహినీల్లో చెప్తుంటారు కదా, ఉపనిషత్ వాహినీల్లో స్వామి చెప్తారు, ఈ దేహం ఒక రథం లాంటిది. అట్లాగే ఈ రథానికి 5 గుర్రాలు ఉన్నట్టుగానే మన పంచేంద్రియాలు 5 గుర్రాలు. మన మనస్సు ఆ గుర్రాలకు కట్టిన కళ్ళెం. రథ సారథి బుద్ధి, ఆ రథంలో కూర్చున్నవాడు ఆత్మ. ఎంత గొప్ప మాటలు ఇవన్నీ చూడండి. 5 గుర్రాలు పరిగెడుతున్నాయి రథంలో, రథాన్ని కట్టాము,
ఈ 5 గుర్రాలు ఎటు పరిగెడుతున్నాయి? వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి. అసలు డెస్టినేషన్, ఇప్పుడు మనం ఒక ఆటో ఎక్కామండి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి అన్నాను. ఆటో ఎక్కి వాడికి ఏం చెబుతాం? నా గమ్యం పలానా అని చెప్తాం. వాడేం చేస్తాడు? అవునండి, ఓకే అండి అంటాడు. వాడు రథచోదకుడు అంటే బుద్ధి. వాడేం చేస్తాడు? స్టీరింగ్ పట్టుకొని దాన్ని జాగ్రత్తగా ఏ రూట్లో ఏ మార్గంలో వెళ్ళాలో ఒక నిర్దిష్టమైన మార్గంలో వెళ్ళి మన గమ్యాన్ని మనం చేరుస్తున్నాడు. అట్లా ఈ ఈ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉండాలి? ఎవరికైతే రూట్ తెలుసో, ఎవడైతే సేఫ్ గా డ్రైవ్ చేయగలడో వాడి చేతిలో ఉండాలి. వాడెవడు అంటే బుద్ధి. ఈ బుద్ధి ఎవరి ఆజ్ఞను పాటిస్తుంది? లోపల కూర్చున్నటువంటి ఆత్మ. ఆత్మ అంటే భగవంతుడి మాట వినాలి. భగవంతుడి ఆజ్ఞ బుద్ధి, ఆ బుద్ధికి తగ్గట్టుగా మనసు, మనసుకు తగ్గట్టుగా అంటే ఈ ఆజ్ఞకు తగ్గట్టుగా ఇంద్రియాలు వెళితే అప్పుడు మనం ఫైనల్ డెస్టినేషన్కి చేరుకోగలం. స్వామి మనకు చాలా మన పురాణాల్లో చాలా గమ్మత్తైనటువంటి వర్ణనలు ఉంటాయి. ఎవరన్నా తపస్సు చేస్తున్నారంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఇంద్రుడు. స్వామి అన్నారు, ఆ ఇంద్రుడు అంటే ఏదో కాదు, మన మనస్సేనట. నువ్వు ఒక మంచి పని చేయడానికి మొదలు పెట్టంగానే ఎవడ తపస్సు చేయనియండి, వెంటనే నా పొజిషన్కి ఎక్కడ ఎసరు వస్తుందో అని ఇంద్రుడు బయలుదేరతాడు. ఇందాక విశ్వామిత్రుడు కథలో, అందరి కథలో ఫస్ట్ వచ్చేది ఇంద్రుడే చెడగొట్టడానికి. అది వాడు తపస్సు కదా చేసేది. ఇంద్రుడు ఎవడు? దేవత కదా. దేవత అనేవాడు తపస్సును చెడగొడతాడా? అదేంటంటే అదేదో మనుషులు ఇది కావు, మన మనసే ఇంద్రుడు అంటే. నువ్వు ఒక మంచి వైపుకు ప్రయాణం మొదలు పెడితే ఫస్ట్ అడ్డం పడేది నీ మనసే. అటువైపు వద్దు, చాలా కష్టమైంది అంటుంది. మనల్ని అటువైపు వెళ్ళనీయకుండా ఆపుతుంది. కాబట్టి అట్లాగే స్వామి అంటారు కదా, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, కౌరవులు పాండవులు యుద్ధం చేశారు. ఇదంటే స్వామి అదే భగవద్గీత పద్యం, మొదటి పద్యం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని స్టార్ట్ అవుతుంది. క్షేత్రము అంటే దేహము అని అర్థం. ప్రతి దేహంలో జరిగేదే అంటారు స్వామి. కౌరవులు 100 మంది ఎక్కడున్నారు అంటే నీ మనసులో వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ కౌరవులు అన్నారు స్వామి. వాటిని నువ్వు కంట్రోల్ చేయటానికి ఒక 5 నోబుల్ థాట్స్ చాలు. 100ల కొద్ది వచ్చేటువంటి కౌరవుల్ని 5గురితో సంహరించవచ్చు. 5 మంచి ఆలోచనలు నువ్వు చేస్తే చాలు. చూడండి, నిత్యము మనలో జరిగేటువంటిదే కురుక్షేత్రం. ఎంత గొప్ప అంటే ఆ మొత్తం పురాణానికి స్వామి తప్ప ఎవరైనా చెప్పగలరా? నిత్యం జరుగుతుంది ఈ కురుక్షేత్ర యుద్ధం. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మనకు స్వామి ఇచ్చినటువంటి 5 గొప్ప పాండవులే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు. ఆ 5 లక్షణాలతో గనక మనం మన మనసుని ట్రైనప్ చేయగలిగితే వేల మంది కౌరవులనైనా అతి తేలిగ్గా మనం, ఎందుకని అప్పుడు ఆయన చేరతాడు ఎక్కడికి? సాధకుడు. అర్జునుడి రథసారథి ఎవరు? ఆయన. అంటే మన బుద్ధి కంప్లీట్లీ మెర్జెస్ విత్ ఆత్మ. బుద్ధి రథచోదకుడు కదా, ఈ బుద్ధి ఆత్మతో లయం కావాలి. బుద్ధి ఆత్మతో లయం కావాలంటే కావాల్సింది జ్ఞానం. భగవంతుడు ఎక్కడో లేడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను లేడు, నాలోనే ఆత్మస్వరూపుడుగా నాలోనే ఉన్నాడనేటువంటి జ్ఞానాన్ని నీ బుద్ధి గనక బాగా వంట పట్టించుకున్నట్టయితే ఈ బుద్ధి ఆత్మలో చేరుతుంది. బుద్ధిలోకి మనసు చేరుతుంది. మనసుకు తగినట్టుగా ఇంద్రియాలు, అంటే ఇంద్రియాలు కూడా దీనిలో కంటే మన బాడీలో ఉన్నటువంటివన్నీ కూడా ఆత్మను అనుసరిస్తాయి. ఎప్పుడైతే ఆత్మను అనుసరించామో అప్పుడే మనం దివ్యాత్మ స్వరూపులం అయిపోయాము. దట్ ఈస్ ది అల్టిమేట్ డెస్టినేషన్. దీనికోసం మనం చేసేటువంటి ప్రయత్నమే సాధన. ఎంత గొప్పనైనటువంటి వివరణ చూడండి. ఎవరివ్వగలరు? ఏ ఏ ఏ నాలెడ్జ్ కోసం అయితే కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినా అందుకోలేకపోయారు, ఇంత సులభంగా నాలాంటి పామరుడికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా స్వామి మళ్ళీ అన్నారు, మీరందరూ కూడా మరి ప్రార్థన చేస్తున్నారు కదా స్వామిని. ఒకసారి బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. స్వామి, మేము చాలా ప్రార్థనలు చేస్తున్నాం, మరి మా ప్రార్థనలు అన్నీ మీ దగ్గరికి రీచ్ అవ్వట్లేదు, కొన్ని మాత్రమే రీచ్ అవుతున్నాయి. కొన్ని ప్రార్థనలు వెంటనే ఫలిస్తున్నాయి, మేము చెప్పినట్టుగానే స్వామి వస్తున్నారు. కొన్నిసార్లు మేము ఎంత ప్రార్థించినా స్వామి మా దగ్గరకు రావట్లేదు, మాకు జరగాల్సిన హాని జరిగిపోతుంది, ఆ నష్టం మాకు జరుగుతుంది అంటే స్వామి అన్నారు, చాలా ఏం చెప్పగలం, ఆయన ఎంత గొప్ప విషయాన్ని ఎంత సులభంగా చెప్తారు.
బంగారు, నువ్వు స్వామికి మీ ఊళ్ళో ఉండి ఉత్తరం రాయాలనుకున్నావు, ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తాను స్వామి, ఒక చక్కటి కాగితం తీసుకుని సో భగవాన్ సత్యసాయి బాబా వారికి నమస్కారాలు నేను పెట్టి అక్కడి నుంచి నా ప్రాబ్లం అంతా రాసి దాన్ని కాగితాన్ని మడిచి ఒక కవర్లో పెట్టి సో అండ్ సో టు భగవాన్ సత్యసాయి బాబా పుట్టబర్తి పిన్ కోడ్ అన్ని వేసేసి పోస్ట్ డబ్బాలో వేసేసావనుకో, అది నన్ను చేరుతుందా అంటే చేరదు. ఎందుకు చేరదు అంటే అసలు అది నేను తీసుకోను, నేను యాక్సెప్టే చేయను. ఎందుకు చేయనంటే నువ్వు ఆ కవర్ మీద అతికించాల్సిన 5 రూపీస్ స్టాంప్ లేదు. పోస్టల్ స్టాంప్ అతికించకుండా లెటర్ ఎక్కడికి వెళ్తుంది? రిజెక్టెడ్ అది. అట్లాగే మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ పోస్టల్ స్టాంప్ లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నన్ను ఎట్లా చేరుతుంది అన్నారు స్వామి. స్వామి ఏంటి ఆ పోస్టల్ స్టాంప్? మరి మా 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 ప్రార్థనలో మేము అంటించాల్సిన పోస్టల్ స్టాంప్ ఏంటి అంటే దట్ ఈస్ వ్యక్తిగత సాధన. వ్యక్తిగత సాధన చేస్తున్నామా లేదా? మేమేమో సమితికి వస్తున్నామండి వారం వారం ఇంతమందితో అవన్నీ సామూహిక కార్యక్రమాలు, సర్వీసులు, భజనలు, ఇవన్నీ. వ్యక్తిగత సాధన నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తిగత సాధన పోస్టల్ స్టాంప్ లాంటిదట. దెన్ ఓకే స్వామి, వ్యక్తిగత సాధన మేము ఏదో జపాలు ధ్యానాలు ఇవి మొదలు పెడతాం కూర్చొని. దెన్ అప్పుడు కూడా రీచ్ అవ్వదట. స్వామి అన్నారు మళ్ళీ నన్ను చేరుతున్న గ్యారంటీ లేదు. ఎందుకు లేదు అంటే దానికి ఇంకొకటి యాడ్ చేయాలన్నారు. ఏంటంటే ఈ వ్యక్తిగత సాధనను ఎలా చేయాలి? చిత్తశుద్ధితో చేయాలి. ఎప్పుడైతే చిత్తశుద్ధితో అంటే నేను ఈ భౌతికమైనటువంటి వాటి కోసం కాదు, ఈ మానవ జన్మను ఉద్ధరించుకోవటం కోసం నీ పాదాలు పట్టుకున్నాను, నాకేదో డబ్బులు రావాలనో బిల్డింగులు రావాలనో అధికారాలు రావాలనో కాదు స్వామి. నీవు నన్ను ఏ మార్గం వైపుకి తీసుకెళ్లి నన్ను గమ్యాన్ని చేరుస్తావో ఆ మార్గం కోసమే నేను ఇవన్నీ చేస్తున్నా. వ్యక్తిగత సాధన నేను చేసే దానికోసమే, సామూహిక ప్రార్థన దానికోసమే, సామూహిక సేవ దానికోసం. నేను ఏం చేస్తున్నాను? ఎవ్రీథింగ్ ఫర్ అల్టిమేట్ డెస్టినీ. ఈ ఎరుకతోటి మనం చేయగలిగితే స్వామి అన్నారు ఒక బాణంలాగా వెంటనే నా దగ్గరకు వచ్చేస్తుంది మీ ప్రార్థన, వెంటనే నేను రెస్పాండ్ అవుతాను అన్నారు. కాబట్టి ఇవన్నీ మనం నిత్య జీవితంలో అనుభవించినటువంటి విషయాలే, కానీ వీటిలో ఉన్నటువంటి సూక్ష్మాలు తెలియక మనం వెనకబడి ఉండొచ్చు కాక. కాబట్టి సమయం, నాకు ఇచ్చిన సమయం పూర్తిగా అయింది కాబట్టి స్వామిని వ్యక్తిగత సాధన ద్వారా మనందరం మెప్పిస్తూ, అట్లాగే అల్టిమేట్ ఎందుకనంటే స్వామి మనందరినీ పిలిచినటువంటి, మనకి స్వామి ఇచ్చిన ముద్దు పేరు దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా. డెఫినెట్లీ అనుమానమే లేదు అందులో. మనందరం దివ్యాత్మలం కాబట్టి ఆయన చేరదీశాడు. దాన్ని గ్రహించగలిగి స్వామి ఏ ఉద్దేశంతో, ఏ భావనతోటి స్వామి మనల్ని అంత గొప్ప మాటతోటి సంబోధించారో ఆ దివ్యాత్మ స్వరూపులుగా మేమందరం కూడా తయారయ్యి అప్పుడు అవతార లక్ష్యం నెరవేరినట్టు. అంటే మనం చేసే సాధనల ద్వారా ఆయన తోడుతో, ఆయన పక్క నుండి మనల్ని నడిపిస్తూ అల్టిమేట్గా మనల్ని ఆ దివ్యాత్మ స్వరూపులుగా మార్చాలి. ఆ శక్తిని, బుద్ధిని, దక్షతను అన్నీ స్వామి వసగాలని కోరుతూ, ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నానని మాత్రం కాదు, నేను సంకలనం చేసుకొని నాకు నచ్చి నేను రకరకాల స్వామి స్టూడెంట్స్ ఉపన్యాసాల నుండి నేను తీసుకొచ్చినటువంటివి. వీటిలో కొన్ని ప్రయత్నం చేస్తాము, విఫలమవుతాము, మళ్ళీ స్వామిని ప్రార్థన చేస్తూ. అంత మాత్రం నేనేదో 4 విషయాలు చెప్పాను కాబట్టి నేనేదో వీడు చాలా గొప్పవాడనే భావన మాత్రం ఎవరు ఉంచుకోకండి. నేను చాలా లోయర్ స్థితిలో ఉన్నటువంటి వాడిని. దట్ ఈస్ ది బ్యూటీ. ఆ స్థాయిలో ఉన్న నా దగ్గరకు కూడా నన్ను కూడా స్వామి హత్తుకోవటం అనేదే స్వామి యొక్క గొప్పతనం. కాబట్టి ఇందులో విషయాలన్నీ కూడా అటువంటి దక్షతని, శక్తిని స్వామి మనందరికీ ఇచ్చి మనందరి లైఫ్ పర్పస్ఫుల్ చేయాలని సవినయంగా స్వామి యొక్క పాదపద్మాలకు కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యన్ గారికి, తర్వాత గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం. రాఘవేంద్ర, తెలియని ఎవరు మాట్లాడలేదు ఈ మధ్య సత్సంగాల తర్వాత. ముందాక వి శ్రీనివాస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అన్నప్పుడు ఐ హ్యాడ్ 2 ఇంట్రాక్షన్. దట్ టు ఐఎమ్ సో లక్కీ పర్సన్. ఇప్పుడు నేను విషయం చెప్తే నువ్వే చెప్తావు. ఫస్ట్ నాకు ఆయనతో 2 ఇంటరాక్షన్స్ జరిగినాయి గురు. పుట్టపర్తిలో ఆయన్ని ఎలాగలగాలను నేను నీకంటే తక్కువ అండి. ఓకేనా మీట్ హిమ్
లక్లీ ఐ మెట్ నిమిష్ పాండే థ్రైస్ పర్సనల్. అది వేరు మరి. నిమిష్ పాండే గారు 3 సార్లు కలిశాను, చాలా పర్సనల్ గా చాలా క్లోజ్ గా మాట్లాడారు. ఒకసారి ఇది వాటేసుకున్నారు కదా బికాజ్ ఆఫ్ సాంబమూర్తి, దట్స్ డిఫరెంట్. ఈయన శ్రీనివాసన్ గారు ఫస్ట్ గోదావరి కన్నీల్లో ఒక పెద్ద సమ్మేళనం జరిగింది, 3 జిల్లాల సమ్మేళనం, ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ కరీంనగర్. దానికి ప్రేరణ ఏంటంటే అప్పుడే గ్రామ సేవలు స్టార్ట్ అయినా అనుకుంటున్నాం. మరి అంటే పుట్టపర్తి సరౌండింగ్ లో జరిగి ఉండవచ్చు. పుట్టపర్తి హైదరాబాద్ 7లో ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ సోకాల్ ఇంపార్టెంట్ యూత్ అందరూ కూడా ఇప్పుడు ఒక వెహికల్ వేసుకుని ఒక మెడికల్ క్యాంప్ గురించి మంచిర్యాలకి 50 కిలోమీటర్ ఇంటీరియర్ ప్లేస్ అడవుల్లో ఉన్న చెన్నూరు అనే గ్రామాలకి రావడం జరిగింది. అక్కడ మెడికల్ క్యాంప్ చేశాము, అంతా వ్యాన్ వేసుకొచ్చారు అనమాట. అప్పటికి మేము ఇంత ఎప్పుడంటే సత్యసాయి మెడికల్ క్యాంప్ మాకు అంబులెన్సే ఉంది మాకు ఇక్కడ. వీ హ్యాడ్ సఫిస్టికేటెడ్ అంబులెన్స్. అంటే ఇటువంటి అంబులెన్స్ మీరు లేదా అంటే మేము చూసాము, కానీ అంబులెన్స్ చివరికి ట్రాన్స్పోర్ట్ కింద మార్చిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. బట్ చెన్నై హ్యాడ్ ఏ టోటల్లీ సఫిస్టికేటెడ్ అంబులెన్స్ గివెన్ బై భగవాన్. దిస్ ఈస్ ద ఫస్ట్ అంబులెన్స్. తర్వాత చాలా జిల్లాల రాష్ట్రాలకు ఇచ్చారు స్వామి, బట్ ఫస్ట్ అంబులెన్స్ గివెన్ టు తమిళనాడు పీపుల్. దాని ద్వారా నేను దగ్గర 3-4 సంవత్సరాలు చాలా 60-70 మెడికల్ క్యాంప్ చేశాను. దట్స్ ఈ యొక్క యూత్ కాన్ఫరెన్స్ కి స్వామి అప్పుడు బెంగళూరులో ఉన్నారు. స్వామి సెండ్ పర్సనలైజ్ విభూతి, అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ అవుతుంది, వెళ్ళమని చెప్పి ఆల్ ఇండియా ప్రెస్ రావడం జరిగింది. సో అప్పుడు ఆయన ఫస్ట్ డే ఉన్నాడు, సెకండ్ డేకి వచ్చారు. ఫస్ట్ డే మెడికల్ క్యాంప్ అప్పుడు రాలేదు, కాన్ఫరెన్స్ టైంకి వచ్చారనమాట. పెద్ద డయాస్, చాలా మంది 3 రాష్ట్రాల నుంచి సమ్మేళనం, అంటే 3 జిల్లాల సమ్మేళనం. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అనమాట. యాక్చువల్లీ హీ వాజ్ సో టైర్డ్, హీ హ్యాడ్ టు లీవ్ అగైన్, మన ఫ్లైట్ లో పోతాడేమో. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గురు, టీవీఎస్ మోటార్ ఆయన, ఈ శ్రీనివాస. నేను ఇంటికి చాలా హ్యాపీగా పోతాను, మా మేడం అడుగుతుంది ఏంటి ఇంత ప్రయాణం చేసి కూడా ఇంత నీ ఫేస్ దేదీప్యమానంగా వెళ్ళిపోతుందంటే, ఇక్కడ జరిగిన కాన్ఫరెన్స్ విషయాలు చెప్తాను, అందువల్ల నా టైర్డ్నెస్ మర్చిపోయాను అని. దట్ ఈస్ ఫస్ట్ ఇంటరాక్షన్. రెండోది అదృష్టం ఏంటంటే ఐఎమ్ సో లక్కీ పర్సన్ రాఘవేంద్ర, ఐఎమ్ సో లక్కీ పర్సన్. చెప్పే ఇన్సిడెంట్ లో మేము చెన్నైలో 2016లో వచ్చిన తర్వాత, 2016 సెప్టెంబర్ 1 వచ్చాను చెన్నైకి. వచ్చిన బహుశా 2-3 నెలలకే హ్యాడ్ ఎ వెరీ బిగ్గెస్ట్ తమిళనాడు స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. మళ్ళీ ఆ స్థాయిలో నేను ఇప్పుడు 9 సంవత్సరాల్లో మళ్ళీ నా అటువంటి సమ్మేళనాన్ని నేను ఆదరు కాలేదు. జరిగి ఉండవచ్చు, ఐ డోంట్ నో. వెరీ ఇనిషియల్ స్టేజెస్. ఇంకా మేము అప్పటికి త్వరపాకం భజన మండలి ఫామ్ అయింది, నేను కన్వీనర్, మా మేడం ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ పిలిచారు. సమితిలో ఉన్న యాక్టివ్ పర్సన్స్ పిలిచారు. అంటే సమితిలో 8 మంది ఉండాలి కదా, ఆ నామ్స్ ప్రకారం పిలిస్తేనే 1100 మంది దాకా, 1200 దాకా వచ్చారు డెలిగేట్స్ ఫ్రమ్ ఎంటైర్ తమిళనాడు స్టేట్. బ్లూ లాగూన్ అని ఈసీఆర్ లో జరిగింది. 2 days కాన్ఫరెన్స్. ఫస్ట్ డే అయిపోయింది. ఫస్ట్ డే మార్నింగ్ సెషన్ అయిన తర్వాత, ఆఫ్టర్నూన్ సెషన్ లంచ్ అయిన తర్వాత, మేము ఫస్ట్ సెషన్ లో దగ్గర నేను ఒక 20-30 లైన్లో కూర్చున్నాను రాఘవేంద్ర. అంటే నా ప్లేస్ అక్కడ దొరికింది. కొంచెం లేట్గా కూడా వెళ్ళాం. చాలా మంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీస్ పేర్లు, వాళ్ళందరూ ఉంటారు. అందులో నిమిష్ పాండే గారు 2 days ప్రోగ్రామ్, కోటేశ్వరరావు గారు, తెచ్చిబాల గారు, తెచ్చిబాల హస్బెండ్ కోటేశ్వరరావు గారు అంటే నీకు తెలుసు కదా. అవును సార్. వాళ్ళంతా వచ్చాక చాలా మంది నిమిష్ పాండే ధరలు వచ్చారంటే ఆలోచించుంది. వెరీ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్. సో ఫస్ట్ సెషన్ అయిన తర్వాత ఈవినింగ్ సెషన్. సో లక్లీ నేను ఫస్ట్ మార్నింగ్ సెషన్ 30th row నుంచి ఐఎమ్ ఏబుల్ టు కమ్ టు 5th or 6th rowకి రావడం జరిగింది. నా పక్కన కాంచీపురం డీపీ కూర్చున్నారు. అదే ఆ ఈవినింగ్ సెషన్ కి ఈయన వచ్చారు. అప్పటికి ఈ లాస్ట్ లైఫ్ పార్ట్నర్ ఒక కొద్ది రోజుల క్రితమే అనుకుంటా. సరే, ఈయనకి హెల్త్ బాగా.
ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు, పెద్ద పైపు గొట్టం పెట్టుకున్నారు, ఆక్సిజన్ సపోర్టర్ ఉంది. మనంతా చూస్తామే ఫిజికల్ గా హాస్పిటల్లో ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో వచ్చారు ఆయన. అంటే నువ్వు అన్నావు చూసావా, ఇందాక చెప్పావే, ఏం చేయమన్నారు, నువ్వు కలిసి రమ్మన్నారు అంతే. మనమైతే ఏం చెప్పాలి అని అడిగితే నువ్వు ఓపుకోలేదంటారు స్వామి. నన్ను ఒక ఆయన పెద్ద ఆయన కలవమంటే నాకు అర్థమైంది, మనం ఎంతవరకు అంతవరకు ఉండాలి. అంటే నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. స్వామి ఫోటో, విభూతి, కుంభమేళ వాటర్ ఇచ్చిన. ఇప్పుడు కుంభమేళ వాటరు, స్వామి ఫోటో, విభూతి, కుంకుమ కూడా విమర్శకి దారి చేసింది. అది కూడా ఇవ్వకూడదేమో స్వామి చెప్పిన మాటలు. వెళ్ళి కలిసిరా అంతే, కలిసి రావాలంతే. ఈ మాట ఫోన్లో అని అంటే ఫోన్ చేసింది ఆయన సేవ చేయడానికి చేశాడు. జస్ట్ లైక్ భోపాల్ ఇన్సిడెంట్. చాలా బాగా చెప్పారు. మన జనరల్గా అందరూ భోపాల్ ఇన్సిడెంట్ చెప్తుంటారు గురు, అందరికి తెలిసిన ఇన్సిడెంట్, రివాల్వర్ ఇన్సిడెంట్. ఆ రివాల్వర్ మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చింది. పిస్టల్ అంటే స్వామి, పిస్టల్ అంటే బాగుండే స్వామి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఐరన్ ఇన్స్ట్రుమెంట్, టెలిగ్రామ్ మార్పింది, మనందరికి తెలుసు. కానీ ఇది అయితే నీ చాలా వండదండి. సరే వచ్చి కూర్చున్నారు ఫ్రంట్ రోలో. నిమిష్ పాండే గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, మా తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, పాత ఆయన, ఇప్పుడు చంద్రశేఖర్. ఆయన మాట్లాడే స్థితిలో లేరు. ఏజ్ ట్యూబ్ ఇన్సైడ్ కళ్ళతోనే పలకరిస్తున్నారు. బికాజ్ లైఫ్ పార్ట్నర్ కూడా కోల్పోయింది. నేనంతా నాకు తమిళనాడు స్టేట్ లో ఉన్న మెంబర్సే తెలియదు. హూ ఇస్ ద స్టేట్ ఇన్ఛార్జెస్ అని కూడా నాకు తెలియదు, ఎందుకంటే వచ్చి కొత్త కదా, వెరీ న్యూ. వెళ్ళాను. 5వ రోజుల నుంచి వెళ్ళాను. వీళ్ళంతా కళ్ళతో మాట్లాడారు. ఆయన పక్కన నిమిష్ పాండే కూర్చున్నారు. నేను వెళ్ళి కాళ్ళ మీద కూర్చున్నాను. అప్పుడు నేను మోకాళ్ళ మీద కూర్చొని స్వామి ముందు కనుక ఎలాగైతే మోకాళ్ళ మీద కూర్చుంటారో, సో సాయిరామ్, ఐ కేమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ రీసెంట్లీ. ఎక్కడి నుంచి వచ్చారు అని టాల్లో ఐ కేమ్ ఫ్రమ్ కొత్తగూడెం సాయిరామ్. ఎన్ని రోజులు అయింది? జస్ట్ 6 months అయింది. అప్పుడు ఒక లో వాయిస్ లో మాట్లాడి నాకు అర్థం కాదు. నేను ఆన్సర్ ఇచ్చాను. నేనేం అడుగుతున్నాను, మీరు ఏం చెప్తున్నారు? ఎంత అందరు చూస్తూనే ఉన్నారు. మా తమిళనాడు సేవదలు చూస్తున్నారు, నిమిష్ పాండే చూస్తున్నారు, పక్కన కోడేశ్వరరావు అందరూ చూస్తున్నారు. నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? స్వామి కనుక మనతో మాట్లాడితే మనం అయితే ఆన్సర్ ఇవ్వలేము. అంత నెమ్మదిగా మాట్లాడతారు కదా రాఘవేంద్ర. నాకు వినపడదేమో ఆయన మాట్లాడుతున్నాను. నాకు గట్టిగా మాట్లాడిన వినపడదు. మా పిల్లల్ని అరుస్తుంటే ఆరాజే గట్టిగా మాట్లాడమని. అప్పుడు ఆయన అడిగాడు. ఆయన అడిగింది ఒక ఇష్యూ అనమాట. నేను చెప్పకూడదు అది, ఎందుకంటే నేను గోదావరికైనా వచ్చాడని చెప్పాను కదా, అప్పుడు చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. ట్రై టు అండర్స్టాండ్, అందుకని ఐ డోంట్ వాంట్ టు గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సబ్జెక్ట్. ఆయన అప్పటికి వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంది ఆ పరిస్థితి. ఈజ్ ఆస్కింగ్ దట్ ఇన్సిడెంట్. పర్లేదు స్వామి అంటే ఏదో 5-6 నిమిషాలు మాట్లాడారు గురు. 5-6 నిమిషాలు మాట్లాడారు. చాలా సంతోషం అన్నారు. నేను వెళ్ళి నాకు కూర్చున్నాను. నెక్స్ట్ డే వితిన్ 1 day హీ మెజర్ ని రాఘవేంద్ర. నేను ఇప్పుడు కోవిడ్ లో కూడా వి శ్రీనివాసన్ ప్రస్తావన వచ్చినప్పుడు, ఈ కోవిడ్ లో మీ పెద్ద పెద్ద వాళ్ళ మీటింగ్ వాళ్ళు ఉండేవి ఈవినింగ్ పూట. మీ గోవా సాయి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఎమినెన్స్ పిలిచేవారు మీటింగ్. కోవిడ్ టైం ఈవినింగ్ పోయి సత్సంగాలు గుర్తుందా నీకు? అప్పుడు కూడా ఒక ఆయన చెప్తే అప్పుడు కూడా ఈ మాట చెప్పింది. సో లక్కీ శ్రీనివాసన్ అనగానే నాకు గుర్తు. ఇంకొక 2వ ఇన్సిడెంట్ గురు, నువ్వు చెప్పేవే ఇందాక కర్నూలు మైకా మైన్స్ ఇన్సిడెంట్. ఇంకా చాలా ఎలాబరేట్ గా చెప్పాడు ఎంఆర్కే ప్రసాద్, స్వామి స్టూడెంట్. ఆయన ఫాదర్ కూడా ఇంకో ప్రసాద్, విఎస్ఆర్ ప్రసాద్ గారు, ఇద్దరు కూడా మన గ్రూప్ మెంబర్, ఏఎస్పీలో డివోటీస్ వాళ్ళు గ్రూప్ మెంబర్. ఇంకా చాలా డెప్త్ గా చెప్పాడు గురు ఈ మైనింగ్స్ క్లోజ్ గురించి. నీకు సమయాభావం వల్ల ఇంకా నువ్వు తగ్గించావు.
అవును సార్, సో అవును సార్. స్వామి టోటల్ పిక్చరైజేషన్. ఇప్పుడు ఎందుకంటే నాకు దిగుతోంది వాయిదాలు, నేను నేను సఫర్ అవుతున్నాయి వాయిదాలు కోర్టు కేసు. అయినా ఇంకా విసుగు పుట్టలా, ఎందుకంటే ఆయన ఉన్నాడని కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాను. ఇందాక నువ్వు చెప్పావు, ఎవరిలో అయినా దూరం వచ్చని ఒక నాకు ధైర్యం ఇచ్చింది. ఎవరిలో అయినా దూరం వచ్చని ఒక మాట అన్నావు నువ్వు. అలానే దూరాడు కూడా. ఎన్నో రిహార్సల్స్ వేసుకెళ్ళి ఎన్నో అసలు అవన్నీ అక్కర్లేదండి. అవన్నీ చూడటానికి నేను పిల్లలేదు మిమ్మల్ని. టు హెల్ప్ యూ ఓన్లీ ఐ కాల్ హియర్ అన్నాడు ఆయన నా అపోనెంట్ గురు. గ్రేట్. కరెక్షన్స్, రీప్రింట్లు రాత్రి 10 గంటల దాకా ప్రింట్లు చేశాము. ఎంతో రిహార్సల్ వేసుకున్నాము. నాకైతే నేను బాగున్నా, మామిడి చెమటలు పట్టినాయి. మీ నాన్నగారు చూడ ఎలా ఉన్నా, నీకు ఎలా ఉంది అన్నాడు నీలాంటోడు. అవన్నీ చూడటానికి పిలవలేదండి మిమ్మల్ని నేను. టు హెల్ప్ యూ ఓన్లీ ఐ కాల్ హియర్. మిమ్మల్ని చెన్నైని పిలిచింది. నేను ఎవ్వడిలో అయినా దూరగలుగురు. ఎవడైనా చెప్పాడా? లాయర్ జడ్జిమెంట్ లో లాయర్ రాకుండా ఉంటుంది స్వామికి ఎట్లా తెలుసు? అలాంటి టైంలో కాల్చుకుంటా నీ పని అయితే అది నాకు కాల్ చేయమని. ఆయన ఎప్పుడు కాల్ చేయరు, ఈయనకి పని ఎప్పుడు కావాలంటే ఇంటర్లింక్. మనకు కావాల్సిందల్లా తపన గురు, నిరంతరం తపన చూస్తాడు ఆయన. ఇప్పుడు ఈ పిల్ల తపన చూడు గురు. ఆరాధ్య ప్లీజ్ రెస్పాండ్. ఆరాధ్య, షీ ఈజ్ 4th class girl గురు. షీ ఈజ్ 4th class girl. రాఘవేంద్ర, చాలా ఆశ్చర్యం అండి, ఆ ఏజ్ లో అంత. ఇవాళ కాదు, ఇవాళ ఒక్కరు కాదు, ఇవాళతో లాస్ట్. రేపటి నుంచి స్కూల్ పోతుంది ఆ పిల్ల. ఇవాళ ఒక్కరోజు కాదు, గత నెల రోజులు బట్టి ఇలాగా ఈ తలకాయ నేర్చిన వాళ్ళ మధ్యలో వచ్చి కూర్చుంటుంది ఆ చిన్నపిల్ల. మొన్న అయితే ఆ రుద్రం సత్సంగం మాకే బొప్పు కట్టి ఇంతవరకు తలకాయ నొప్పి తగ్గల. మొన్న చెప్పింది ఆయన. అటువంటి తలకాయ నొప్పులు సబ్జెక్ట్ వింటోంది కూడా ఈ పిల్ల. ఆ పిల్లని ఏమనాలి చెప్పు? జన్మ సంస్కారం ఏమనాలి కూడా? ఆ పిల్ల ఇవాళ ఫస్ట్ ఎంటర్ అయింది ఆ పిల్లే. నా గుడి తలుపులు ఓపెన్ చేయంగా నేను ఎవ్రీడే గురు, నాట్ ఓన్లీ టుడే. ఆ పిల్లకి తాపత్రయం గురు. మనం చూసావు ఆ ఇంటెన్సిటీ. ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ. అచంచల విశ్వాసం ఉంది. నువ్వు చెప్పిన 4 క్వాలిటీస్ నాకు ఆ పిల్లలు కనపడుతున్నాయి గురు. టుడే ఈరోజు ఒక సాయంత్రం లాస్ట్ అనమాట, ఈవినింగ్ సెషన్. పిల్లలు ఆరాధ్య ఈ స్పీక్ విత్ అంకుల్. మన మాట్లాడాడే సందీప్ మన మీ ప్రోగ్రామ్ లో రాజమండ్రి. సత్యదీప్ అన్నయ్య తాతయ్య గారు. సత్యదీప్ వాళ్ళ ఫాదర్. మాట్లాడమ్మా, అంకుల్ తో మాట్లాడు. ఆరాధ్య, సాయిరామ్. సాయిరామ్ అంకుల్. గ్రేట్ నాన్న, గ్రేట్, వెరీ గుడ్. కీప్ దిస్ ఇంటెన్సిటీ. ఓకే అంకుల్. స్వామి పట్ల ప్రేమను తగ్గించకుండా అలాగే కంటిన్యూ అవుతా ఉంది. ఓకే అంకుల్. గ్రేట్. స్వామి బ్లెసెస్ యు నాన్న. సాయిరామ్. థాంక్యూ. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెసేజ్ రాఘవేంద్ర. గాడ్ బ్లెస్ యూ. జై సాయిరామ్. రాఘవేంద్ర గారు పాట పాడతారా సాయిరామ్? సరే. జనుల మధ్య చిరుగాడే జగపతి, జనులు తెలియగలరే నీ సంగతి. జనుల మధ్య తిరుగాడే జగపతి, జనులు తెలియగలరే నీ సంగతి. పుట్టపర్తిలోనున్న పుడమి అంత నీదే, ఎట్టి ఎండకైనా నీ గొడుగు నీడమాదే. పుట్టపర్తిలోనున్న పుడమి అంత నీదే, ఎట్టి ఎండకైనా నీ గొడుగు నీడమాకే. రాతి గొంతు తడిపి
దప్పిదీర్చిన చేయి రాతలన్నీ మార్చేసే రత్నాకర సాయి, రాతి గొంతు తడిపి దప్పిదీర్చిన చేయి రాతలన్నీ మార్చేసిన రత్నాకర సాయి, జనుల మధ్య తిరుగాడే జగపతి, జనులు తెలియగలరే నీ సంగతి, వేదంలో గళమెత్తే నాదానివి నీవే, స్వేదంలో మొలకెత్తే మోదానివి నీవే, వేదంలో గళమెత్తే నాదానివి నీవే, స్వేదంలో మొలకెత్తే మోదానివి నీవే, ఆశయానికాచరణను జత చేసిన దేవా, ఆదర్శం అడుగడుగున శృతి చేసిన ప్రభువా, ఆశయానికాచరణను జత చేసిన దేవా, ఆదర్శం అడుగడుగున శృతి చేసిన ప్రభువా, జనుల మధ్య తిరుగాడే జగపతి, జనులు తెలియగలరే నీ సంగతి. సాయిరామ్.